ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే సార్. మేడం శ్రీదేవి మేడం, కొత్త వాళ్ళ కోసం మీరు మేడం. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకొని వెళ్ళండి మేడం. అలాగే సార్. ఎస్ ఎస్. ఒక్క నిమిషం సార్. సార్ వాయిస్ వస్తుందా సార్? ఎస్ గుడ్ మార్నింగ్ Clear. ఓకే సార్. మేడం, ఒక్క నిమిషం మేడం. స్క్రీన్ కూడా షేర్ అవుతుంది లీడర్స్, ఒకసారి స్క్రీన్ ఆప్షన్ కూడా చూడండి. స్క్రీన్ కింద స్క్రోల్ అంటే స్క్రీన్ కనపడుతుంది, ఆ స్క్రీన్ అది చూస్తూ వినండి. రైట్, క్యారీ ఆన్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శ్రీదేవి అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తాను. వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నాకు 1 year బ్యాక్ మా ఫ్రెండ్ అంజని మేడం ద్వారా నాకు పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు నేను దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదు. జస్ట్ నాకు ఇంట్లోకి వాడుకుంటే చాలు, నేను హెల్తీగా ఉంటే చాలు అని మాత్రమే దీన్ని స్టార్ట్ చేశాను. తర్వాత దీనివల్ల వచ్చే లాభాలు అనేవి నేను ఫస్ట్ లాభాన్ని నేను పొందిన తర్వాత నేను ఒక్కదాన్నే హెల్తీగా ఉంటే సరిపోదు, నా ఇల్లు మాత్రమే హెల్తీగా ఉంటే సరిపోదు, అందరికీ ఖచ్చితంగా షేర్ చేయాల్సిన విషయమే వెస్టేజ్ అని తర్వాత అర్థమయ్యి, మనం ఆలోచించిన చిన్నది కాదండి కంపెనీ, ఎదురుగా సోపులు పేస్ట్లు కనపడుతున్నాయని సోపులు పేస్ట్ అమ్ముకునే కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ కంపెనీలో మనం ఒక భాగస్వామ్యంగా ఉండడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అందులో నేను ఒక భాగంగా ఉండి మీ అందరికీ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ జూమ్ కండక్ట్ చేసి ఇంతమందికి, అంటే టీమ్ మీటింగ్స్ కి రాని వాళ్ళకి, డైరెక్ట్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వని వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ మిస్ అవుతుంది, డైరెక్ట్ గా నాలెడ్జ్ తీసుకోలేని వాళ్ళు ఇలా నాలెడ్జ్ తీసుకొని టీమ్ ని ఇంకా బాగా డెవలప్ చేసుకుంటారు అని ఆలోచించి జూమ్ కండక్ట్ చేస్తున్న సురేష్ సార్కి, ఇంత విజయవంతంగా జూమ్ ని రోజు అటెండ్ చేపిస్తూ మెయింటైన్ చేస్తున్నందుకు ఆనంద్ సార్కి, దినేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఈ రోజు జూమ్ సెషన్ స్టార్ట్ చేసుకుందాము. వచ్చేసి ఈ రోజు 3 ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుంటామండి. అవేంటి అంటే, ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా, జీటా ప్రీమియం స్పైస్ టీ 1, స్పిరులినా 2, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ CMD 3. ఈ 3 ప్రొడక్ట్స్ గురించి ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ప్రొడక్ట్స్ గురించి చెప్పే ముందు చిన్న విజ్ఞప్తి అండి, ప్రతి ఒక్కళ్ళు పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోండి. ఏ టీంలోనూ ప్రతి ప్రొడక్ట్ గురించి డెప్త్ నాలెడ్జ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు జస్ట్ దగ్గుకి ఇది వాడాలి, ఆస్మాకి ఇది వాడాలి, కిడ్నీ ప్రాబ్లం కి ఇది వాడాలి అని మాత్రమే గైడెన్స్ చేస్తున్నారు. కానీ లోపల ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇంత బాగా పనిచేసిద్ది, దీని ద్వారా మీకు ఇన్ని లాభాలు వస్తాయి అనేది ఏ గ్రూప్ లోనూ ఏ టీమ్ లోనూ చెప్పట్లేదండి. కానీ మనం ఎందుకు చెప్తున్నాం, మన పర్పస్ ఏంటి అంటే, మీకు యాక్చువల్లీ అయితే అందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా క్వశ్చన్ వేసినా సరే మనం డెప్త్ నాలెడ్జ్ అనేది తీసుకుంటే దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఎవరికి ఫస్ట్ ఏది ఇవ్వకూడదు, పాజిటివ్ అనేది ఖచ్చితంగా వచ్చింది మన ప్రొడక్ట్స్ వల్ల. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. కానీ ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో వాళ్ళకి మన ప్రొడక్ట్ ఇస్తే ఏదైనా నష్టం జరిగిద్దా అని ఎప్పుడు తెలిసిద్ది అంటే, దాని ఇన్ డెప్త్ గా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, మనం వాళ్ళకి సజెస్ట్ చెయ్యొచ్చా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా మీరు 10 మందికి సజెస్ట్ చేయడానికి కూడా మీ నాలెడ్జ్ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇందులో ప్రతి ఇంగ్రీడియంట్ ఏముంటుంది, దానివల్ల ఏం ఉపయోగం ఉంది, ఏం నష్టం ఉంది అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. తెలుసుకున్నప్పుడు మాత్రమే, అంటే నేను మిగతా జూమ్స్ చూసినప్పుడు నాకు అర్థమైంది, జస్ట్ వ్యాధికి ఇవి వాడండి అని మాత్రమే చెప్తున్నారు. అలా కాకుండా నేను ప్రతి ఇంగ్రీడియంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. దయచేసి ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. పెన్ను పేపర్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఫస్ట్ మనం జిటా ప్రీమియం స్పైస్ టీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్క్రీన్ మీద కనిపించేది జిటా ప్రీమియం స్పైస్ టీ అండి. దీన్ని ఏమంటారంటే ప్యాక్ ఆఫ్ హెల్త్ అని కూడా చెప్తారు. పొద్దున్నే మనం ఒక కప్ ఆఫ్ టీ తోటో కాఫీ తోటో ఖచ్చితంగా
మన డేని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది టీ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కాఫీ అనేది తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందులో కూడా ఏవి మెయింటైన్ చేస్తే మన హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అని ఆయుష్ మంత్రిత్వ శాఖ అంటే ఏదైతే ఆహ్, మన ట్రెడిషనల్ ఏమంటారు? మన ప్రాచీన ఆయుర్వేదిక్ పద్ధతుల ద్వారా ఏవైతే టీలో యాడ్ చేస్తారో. ఎందుకంటే అంటే మధ్య మధ్యలో ఎందుకు బ్రేక్ ఒస్తుందంటే, ఇంగ్లీష్ పదాలు అలవాటయ్యి చాలా మంది ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళున్నారని తెలుగులోకి తర్జుమా చేసుకొని చెప్తున్నానండి. అక్కడక్కడ బ్రేక్స్ పడితే ఏమనుకోకండి, అర్థం జేసుకోండి. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇవి టీలో ఉంటే హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతది ప్రజలకి అనేసి కొన్ని సజెషన్స్ చెప్పిందండి. వాటికి ఆహ్, ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆయుష్ శాఖ ఏమైతే చెప్పిందో వాటిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మనకి మన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు చిటా ప్రీమియం స్పైస్ టీ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో 8 రకాల మూలికల్ని యాడ్ చేయడం ద్వారా దేనితో అయితే మనం రోజుని స్టార్ట్ చేస్తామో, అది రోజు మొత్తం మనకి ఎనర్జీనివ్వాలి, రోగనిరోధక శక్తిని పెంచాలి, డీటాక్సిఫై చేయాలి. వీటన్నిటిని బ్రెయిన్‌లో పెట్టుకొని ఈ 8 మూలికల్ని మామూలుగా బయట మనం దొరికే వాటిల్లో తులసి, యాలకులు కొన్ని కొన్ని మాత్రమే చూస్తాం. కానీ అశ్వగంధ చాలా తక్కువ వాటిల్లో చూస్తాము. మనం లాస్ట్ టైమ్ శతావరి మ్యాక్స్ విన్నప్పుడు కూడా అశ్వగంధ యొక్క లాభాలేంటి అనేది మనం క్లియర్‌గా, కూలంకషంగా తెలుసుకున్నాం. అలాగే ఇందులో ఈ 8 హెర్బ్స్ ఏముంటాయి అంటే చూడండి, ఇందులో అశ్వగంధ, తులసి, దాల్చిన చెక్క, మునక్క, ములేతి, సొంటి, కాల్మిర్చి, హల్దీ. యాక్చువల్లీ పేర్లు వినటానికి కొత్తగా అనిపించొచ్చు. కానీ ఇందులో అన్నీ మనకు తెలిసినవే. ఫస్ట్ వచ్చేసి అశ్వగంధ. ఈ అశ్వగంధ వచ్చేసి మనకి రోగనిరోధక శక్తిని మన శరీరంలో తయారు చేసుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. దాని ద్వారా ఏ వ్యాధిని మీ దరిచేరకుండా చూస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం పడుతుంది. ఈ వర్షాకాలంలో తరచుగా జలుబు, దగ్గు, జ్వరాలతోటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ అశ్వగంధ అనేది రోగనిరోధక శక్తిని మన శరీరం తనకు తానుగా తయారు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం వ్యాధుల బారిన పడకుండా రక్షింపబడతాము. తర్వాతొచ్చేసి రెండొచ్చేసి తులసి అండి. తులసి ప్రతి ఒక్కళ్ళ ముంగిట్లలో ఉంటది. కానీ మనం రోజు దాన్ని లోపలికి శరీరానికి తీసుకోము కావాల్సింది. కానీ తులసి చాలా ముఖ్యమండి. కనీసం రోజుకి 2-5 ఆకులు తింటారనే మన ఇంటి ముందు తులసి వేసుకోమని మనకి పెద్దలు సజెస్ట్ చేశారు. కానీ దాన్ని మనం తీసుకోవట్లేదు గాబట్టి ఇందులో తులసిని యాడ్ చేశారు. తులసిలో ఎక్కువ ఏముంటాయి అంటే విటమిన్ సి అండ్ జింక్. ఇవి 2 ఉండడం వల్ల మీకు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఏదైనా ప్రాబ్లమ్ మీకొచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి గూడా శరీరానికి తులసి ఇస్తుంది. మూడోదొచ్చేసి దాల్చిని. దాల్చిని అంటే దాల్చిన చెక్క అండి. మనం బిర్యానీలో వాడే దాల్చిన చెక్క. ఇది ఎందుకు ఉపయోగపడిద్ది అంటే ఇది రుచిని పెంచిద్ది. మనం టీ తాగేటప్పుడు రుచి ఖచ్చితంగా ఆస్వాదిస్తాం కాబట్టి రుచిని పెంచుతుంది. అలాగే జ్ఞాపక శక్తి పెంపొందించడానికి దాల్చిన చెక్క తనదైన పాత్రని అది పోషిస్తుంది. నాలుగోదొచ్చేసి మునక్క. మునక్క అంటే ఏం లేదండి, ద్రాక్ష. మామూలుగా టీలో ఎక్కువ షుగర్‌ని యాడ్ చేయడం వల్ల చక్కెర స్థాయిలనేది మన శరీరానికి మంచిది కాదు కాబట్టి ఈ ద్రాక్షని యాడ్ చేయడం వల్ల ఆల్రెడీ తియ్యగా ఉంటది. కొంచెం తియ్యగా ఉండటం వల్ల చక్కెర అనేది తక్కువ పడుతుంది మనకి స్పైస్ టీలో. అలాగే ఇది జీర్ణక్రియకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఐరన్ స్థాయి గూడా ఈ ద్రాక్షలో ఉంటుంది. తర్వాత ఐదోది ములేతి అండి. ములేతి అంటే ఏందంటే అతి మధురం. ఇది కూడా రుచిని యాడ్ చేస్తుంది. అలాగే మీకు గొంతు నొప్పున్నా, గొంతులో కిచకిచ అంటే ఏదన్నా ఇన్‌ఫ్లమేషన్ గాని, ఇన్ఫెక్షన్ గాని ఏమైనా ఉన్నా గొంతుకి ఉపశమనాన్ని కలిగిచ్చిద్ది. తర్వాతొచ్చేసి సొంఠి. మనకి బాగా తెలుసు సొంఠి గురించి. దగ్గు, జలుబు వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మనకి రన్నింగ్ నోస్, ముక్కు కారుతున్నా కూడా దాని ఇబ్బంది నుంచి సొంఠి అనేది మనల్ని కాపాడుతుంది. ఇంకోటొచ్చేసి కాళీ మిర్చి. కాళీ మిర్చి అంటే ఏందంటే నల్ల మిరియాలు.
మన ఇంట్లో రోజు వాడుకునేటివే నల్ల మిరియాలు. ఇవేం చేస్తాయి అంటే జీవక్రియను మెరుగుపరుస్తాయి. జీవక్రియ అంటే ఏంటంటే మెటబాలిజం రేటు. ఎప్పుడైతే మన బాడీలో మెటబాలిజం రేట్ అనేది ఎక్కువవుతుందో అప్పుడు శక్తిని త్వరగా ప్రొడ్యూస్ చేసిద్ది మన శరీరం. దాని ద్వారా రోజంతా మనం హెల్తీగా ఉండడానికి, ఎనర్జీగా ఉండడానికి ఈ మిరియాలనేవి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే డీటాక్స్ ప్రాపర్టీ మన బాడీలో ఏదైతే వ్యర్థ పదార్థాలున్నాయో వాటిని బయటికి పంపించడానికి ఈ మిరియాలనేవి తన వంతు పాత్రని అవి పోషిస్తాయి. తర్వాతొచ్చేసి హల్దీ. హల్దీ అంటే అందరికీ తెలిసిందేనండి పసుపు. ఈ పసుపుని మన టీలో తీసుకోవడం ద్వారా యాంటీబయోటిక్‌గా అంటే ఏదైనా వ్యాధి మనకి వస్తే దాన్ని తగ్గించటానికి మరియు యాంటీ ఆక్సిడెంట్‌గా ఆహ్, ఆక్సి ఆహ్, ఆక్సిజన్ ఉత్పత్తిని బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. అది చేయడం వల్ల ఏందంటే మనకి కణజాలాల వేస్ట్ అనేది అవ్వకుండా జరిగి క్యాన్సర్ రాకుండా చేయడంలో ఈ పసుపు అనేది అధిక పాత్ర పోషిస్తుంది. అలా ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌కి అధికమైన మూలం. ఇలా అద్భుతమైన 8 రకాల మూలికలని మనం రోజు తాగే టీలో యాడ్ చేసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తూ, మన బాడీలో ఉండే వేస్ట్‌ని బయటికి పంపిస్తూ, మన శరీరాన్ని రోజు హెల్తీగా మెయింటైన్ చేసుకోవడానికి ఈ జిటాస్ ప్రీమియం స్పైస్ టీ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టీ ప్లేస్‌లో జిటా ప్రీమియం స్పైస్ టీని రీప్లేస్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాము. శరీరానికి కావాల్సిన మూలికలు కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ టీని ఎలా తీసుకోవాలి అంటే బ్లాక్ టీగా అంటే పాలు ఏమి యాడ్ చేయకుండా బ్లాక్ టీగా లెమన్ అంటే నిమ్మకాయ యాడ్ చేసుకొని మనం తాగొచ్చు. అలాగే పాలతో కలిపి కూడా మామూలుగా టీ ప్రిపేర్ చేసుకున్నట్టుగా ప్రిపేర్ చేసుకొని టీ లాగా మనం తాగొచ్చు. ఇది ఎంత క్వాంటిటీ ఉంటది అంటే 200 గ్రాములు ప్యాకెట్ అనేది మనకు లభిచ్చిద్దండి. ఎంఆర్‌పి రూ. 285, డీపీ రూ. 250. మనకి దీని వల్ల వచ్చే పాయింట్స్ ఎంత అంటే 8.33 పాయింట్స్ అనేవి మనకి పీవీలుగా మనకి లభిస్తాయి. ఇలా అద్భుతమైన జిటా స్పైస్ టీని కంపెనీ అనేది మనకి అందిస్తుందండి. సార్ వాయిస్ క్లియర్‌గా ఉందా సార్? అర్థమవుతుందా? యెస్ మేడం. అర్థమవుతుంది. క్లియర్. ఇదే మేడం. ఒకసారి సార్ చెప్పండి వీటిల్లో సార్. బయట టీతో పోలిస్తే ఏమైనా ఫ్లేవర్స్, కలర్స్ ఏమన్నా యాడ్ చేస్తారా? అవి కొంచెం చెప్పండి. అదే సార్. ఏమన్నా డౌట్ అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నా సార్. నేనొచ్చాను మేడం. ఓకే సార్. ప్రతి ప్రొడక్ట్ బయట దానికి మన దానికి కొంచెం కంపారిజన్ చేయండి మేడం. కంపారిజన్ ఓకే. అదే సార్ నెక్స్ట్ సెషను. మన బయట టీకి మనకి దీనికి ఏంటి తేడా అంటే మన టీ పొడి యాడ్‌లో చెప్పినట్టుగా రంగు, రుచి, చిక్కదనం ఒక స్పూన్ ఇలా వేడి నీళ్ళలో వెయ్యగానే రాదు. ఎందుకు రాదు అంటే బయటవి కలర్ ఎక్కువ కనపడడానికి అంటే కళ్ళు అట్రాక్ట్ చేస్తాయి ఫస్ట్ కాబట్టి కలర్ ఎక్కువ కనపడడానికి కలరింగ్ ఏజెంట్స్ అనేవి టీ పొడిలో యాడ్ చేస్తారు. దాని ద్వారా మీకు మంచి కలర్ వస్తది. మామూలుగా ఈ టీ వాడే వాళ్ళు గూడా మన డిస్ట్రిబ్యూటర్సే చాలా మంది అడిగారు. "ఏం మేడం ఇది రంగు రాదు" అని. ఎందుకు రాదు అంటే మీరు ఎప్పుడైనా టీ పొడికి సహజంగా ఉండే గుణం ఏందంటే బాగా వేడి నీళ్ళల్లో బాయిల్ చేసినప్పుడు అంటే మరిగిచ్చినప్పుడు మాత్రమే దాని సహజ గుణం అనేది బయటికొస్తది. అంటే రంగు కానివ్వండి, సువాసన గానివ్వండి, రుచి గాని ఎక్కువ సేపు బాయిల్ చేస్తేనే అంతకుముందు టీ ప్రిపేర్ చేయాలి. ఒక షాప్ దగ్గరికెళ్లి మనం టీ తాగాలి అంటే కనీసం 15 నిమిషాలు వెయిట్ చేయాల్సొచ్చేది. ఎందుకంటే ఆకు ఇంకా ఉడకలేదు మేడం వెయిట్ చేయండి అని వెయిట్ చేపిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలా ఎళ్తే అలా టీ ప్రిపేర్ అయ్యేసి మన చేతుల్లోకొచ్చేస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏందంటే కలర్ అనేది కలుపుతారు. టేస్ట్ కోసం కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. ఇవి చేయడం వల్ల బయట మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ప్రతి కెమికల్ మనకి చివరికి శరీరంలో మనకి ఫైట్ చేసే గుణం ఎప్పుడైతే కోల్పోతుందో శరీరం, అప్పుడు చివరికి క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతుంది. మన దాంట్లో ఈ స్పైస్ టీలో గానివ్వండి, జిటా టీలో, స్పెషల్ టీలో కానివ్వండి, ఎటువంటి కలరింగ్ ఏజెంట్స్ కలపరు. అందుకని దయచేసి టీ ప్రిపేర్ చేసేవాళ్ళు ఒక స్పూన్ టీ పొడి వెయ్యగానే కలర్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. కనీసం
5 నుంచి 10 నిమిషాలు మరిగించిన తర్వాత మాత్రమే కలర్ గాని, టేస్ట్ గాని టీ పొడిలోంచి బయటికొస్తుంది. మనది కూడా అలాగే వస్తుంది. అలాగే మీకు షుగర్ తక్కువ పడుతుంది. ఇందులో ఆల్రెడీ అతి మధురం ప్లస్ ద్రాక్ష ఉన్నాయి గాబట్టి షుగర్ తక్కువ పడుతుంది. చూసుకొని షుగర్ వేసుకోండి. దీని ద్వారా క్యాన్సర్ రాదు. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవి ఇందులో యాడ్ చేయరు. కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేయరు. ఇవి చాలండి మనకి లైఫ్‌కి చాలా వరకు మన జీవితాన్ని కాపాడుకోవడానికి ప్లస్ రోగనిరోధక శక్తి పెరగడానికి. ఓకేనా సార్? రైట్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రొడక్ట్ అండి. వెస్టేజ్ స్పిరులినా. ఈ క్యాప్షన్‌లోనే ఇచ్చారు. బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అని. ఇమ్యూనిటీ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఈ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి అంటే, మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీనే మనల్ని చంపేసే స్థాయికి మన శరీరం తయారైంది. నిజంగా ఆశ్చర్యపోవచ్చు. కానీ స్పిరులినా లాస్ట్‌లో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ స్పిరులినా క్యాప్సూల్స్ అనేవి ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తాయి. బూస్ట్ చేయడం వల్ల ఏమవుద్దంటే, మనకి రోజువారీ శక్తి అందిస్తుంది. అలాగే వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆల్రెడీ ఏదైనా వ్యాధులుంటే వాటిని ఎదుర్కొనే శక్తిని మన శరీరానికి అందిస్తుంది. దాని ద్వారా వ్యాధి తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అసలు స్పిరులినా అంటే ఏంటి? దీంట్లో ఉండేది ఒకే ఒక ఇంగ్రీడియెంట్. అది స్పిరులినా అంటే సముద్రపు నాచు. ఒక్కొక్క టాబ్లెట్‌కి 500 గ్రాముల స్పిరులినా నాచు ఎండబెట్టిన పౌడర్‌ని మనకి క్యాప్సూల్‌లో అందిస్తారు. ఒక్క నిమిషం సార్. సార్ కెమెరా స్విచ్ అవ్వట్లేదు. దినేష్ సార్ చూడు. ఆనంద్ సార్ మీకు హోస్ట్ ఇచ్చాను. నాకు కెమెరా స్విచ్చింగ్ గురించి కూడా కొంచెం ఐడియా లేదా? నేను ట్రై చేయలేదు సార్. నిన్న అంజలి మేడం ట్రై చేశారు ఒకసారి. అంజలి మేడం ఒకసారి అడగండి మేడం. అంజలి మేడం. అంజలి మేడం కెమెరా స్విచ్ అవ్వట్లేదు. ఓకేలేండి సార్. లేట్ అవుతుంది. ఫోటో తీసి ఫొటోస్ ట్రై చేయండి మేడం. లేకపోతే అంటే డెమో ఓకే. చూపిద్దాం అనుకున్నాను సార్. స్పిరులినా ఎలా ఉంది ఏంటి అని. అందుకని అడిగానమాట. ఓకే మేడం. ఓకే సార్. మేడం టైం తీసుకోండి, పర్లేదులే. మనకి ఇచ్చేది ఎఫెక్టివ్ గా పడితే బాగుంటుంది. కొంచెం చూడండి అది. ఫ్రంట్ ఉంటారు. క్యామ్ అట్లా ఓపెన్ మేడం. బ్యాక్ సైడ్ క్యామ్ ఓపెన్ అవ్వట్లేదు మీకు. అదే సార్. అందుకనే నేను డౌట్ అడిగాను. నిన్న మేడం కూడా ఫ్రంట్ కెమెరానే ఓపెన్ చేశారు గానీ, బ్యాక్ కెమెరా ఓపెన్ ఓకే. చేయలేదు. ఫ్రంట్ కెమెరాతోనే మేబీ చెప్పారన్నమాట. మేడం మే- మేడం శ్రీదేవి మేడం, ఈ సార్ స్క్రీన్ షేరింగ్ లోనే మీకు కెమెరా, మీరు బ్యాక్ వచ్చేసి కెమెరాలోకి వెళ్తే మీకు వస్తుంది బ్యాక్ కెమెరా. సార్ కెమెరా పాస్ అని వస్తుంది కానీ ఒక్క స్క్రీన్ నిమిషం షేర్ చూస్తాను. మీరేం చేస్తున్నారంటే డైరెక్ట్ కెమెరా ఓపెన్ చేస్తున్నారు. స్క్రీన్ షేరింగ్ లోకి వెళ్తారు కదా. అవును సార్. స్క్రీన్ షేరింగ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు కెమెరాలోకి వెళ్ళండి. ఓకే ఓకే సార్, అర్థమైంది. స్క్రీన్ షేరింగ్. ఓకే. ఓకేనా సార్? Yes, ఓకే. మేడం. ఓకే మేడం. సార్ కనిపిస్తుందా స్పిరులినా క్యాప్సూల్? కనిపిస్తుంది మేడం. ఓకే సార్. ఇది స్పిరులినా అండి. యాక్చువల్లీ నేను యూజ్ చేసే బాటిలే ఇది. ఇందులో స్పిరులినా క్యాప్సూల్ అనేది ఇలా ఉంటది.
ఇందులో ఏ ఫామ్ లో ఉంటది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఒక్క నిమిషం సార్. చూడండి, ఇది క్యాప్సిల్. ఇలా నాచు పొడిలాగా స్పిరులినా మనకి అందుబాటులో ఉంది. ఇది వెస్టేజ్ స్పిరులినా సార్. ఎందుకు చూపించాను అంటే మనకి క్యాప్సిల్ ఫామ్ లో లోపల ఏముంటాయి అని కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ప్లస్ ఇందులో ఒరిజినల్ ప్రొడక్ట్స్ మాత్రమే మన దాంట్లో ఉంటాయి. ఎఫ్డిఏ సర్టిఫికేట్స్, ప్రతి ప్రొడక్ట్ కి ఎఫ్డిఏ సర్టిఫికేట్ ఉందండి. కాబట్టి మన దాంట్లో ఆర్టిఫిషియల్ గా యాడ్ చేయడానికి కానీ ఏవి ఉండవు. స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ మాత్రమే మన దాంట్లో దొరుకుతాయి. ఇది గ్రీన్ అండ్ బ్లూ ఆల్గే అంటారండి స్పిరులినా అని. అసలు ఎందుకు ఇది ఇంత ఫేమస్ అయింది, ఎందుకు ఇంత దీని ద్వారా ఇంత ప్రచారం వచ్చింది అంటే, ఫస్ట్ సైంటిస్టులు తాబేలు మీద, అంటే ఎక్కువ సంవత్సరాలు బతికే జీవి ఏది అని చూస్తే తాబేలుని కనుక్కున్నారు. వాయిస్ కట్ అవుతుంది మేడం. మేడం వినిపించట్లేదా మేడం? వాయిస్ క్లియర్ ఉంది మేడం. మేడం మీకు ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉందో ఒకసారి చూసుకోండి మేడం. శ్రీదేవి మేడం వాయిస్ క్లియర్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కొంచెం సిగ్నల్ ప్లేస్ లో. ఇది ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది, స్పిరులినా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని సైంటిస్టులే ఎందుకు చెప్పారు, సైంటిస్టులే ఎందుకు దీన్ని వాడుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఉన్న జంతువుల్లో ఎక్కువ రోజులు బతికే జంతువు ఏది, ఒక జీవి ఏంటి అంటే తాబేలుగా గుర్తించారు. ఎందుకు తాబేలు అనేది ఇన్ని సంవత్సరాలు బతుకుతుంది, ఇంత హెల్దీగా ఉంటుంది అని రీసెర్చ్ చేసినప్పుడు తాబేలు సముద్రపు చివరిలో దొరికే ఒక నాచు, ఆ నాచు మొక్కని రోజు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎక్కువ రోజులు బతుకుతుంది. దాని లైఫ్ స్పాన్ అనేది 300 నుంచి 400 సంవత్సరాలు అది జీవిస్తుంది అని సైంటిస్టులు కనుక్కున్నారు. ఆ తర్వాత ఇది మనం ఆహారంలో తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది సైంటిస్ట్ పరిశోధన చేసినప్పుడు అవును, ఇది జంతువులు తీసుకోవచ్చు, అలాగే మనుషులు కూడా తీసుకోవచ్చు. తీసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ అనేది స్పాన్, అంటే జీవిత కాలం అనేది పెరుగుతుంది. అలాగే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అనేది కనుక్కున్నారు. ఇంకోటి ఏంటంటే జస్ట్ వాళ్ళు కనుక్కొని మామూలు మనుషులకు మాత్రమే అడ్వైస్ చేయలేదు. వీళ్ళని నాసా పరిశోధన, అంటే అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఇవన్నీ వ్యామోగాములు తీసుకొని వెళ్ళని సమయంలో ఇది సూపర్ ఫుడ్ అంటారనమాట. సూపర్ ఫుడ్ గా పిలుచుకుంటారు శాస్త్రవేత్తలు. దీన్ని తీసుకెళ్లడం ద్వారా ఒక రోజు కావలసిన ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, పోషకాలు, ప్రోటీన్స్ ప్రతి ఒక్కటిది స్పిరులినాలో లభిస్తాయి. కాబట్టి ఈ క్యాప్సిల్ తీసుకుంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఆహారం తీసుకెళ్లి అన్ని రోజులు అక్కడ ఉండలేరు. కాబట్టి ఈ స్పిరులినా క్యాప్సిల్ ని మన నోని క్యాప్సిల్స్ ని పైన అంతరిక్షానికి పంపిస్తారు. వాళ్ళ బాడీకి కావాల్సిన రోజువారీ మెయింటెనెన్స్ కానివ్వండి, పోషకాలు గాని అందించడానికి. అలా ఇది ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే ఆరోగ్యంలో ఇది అంత ఇంపార్టెంట్, ముఖ్యమైన పాత్ర అనేది వహిస్తుంది అనమాట. ఇలా తాబేలు మీద పరిశోధన చేసినప్పుడు ఇది బాగా ప్రాచుర్యం పొందింది. సరే, అసలు ఏంటి స్పిరులినా, ఎక్కడ లభించింది అంటే ఇది మంచినీళ్ళలో లభిస్తుంది, ఉప్పు నీళ్ళలోనూ లభిస్తుంది. ఇది సముద్రపు నాచు అంటారు దీన్ని. ఈ సముద్రపు నాచుని ఇప్పుడు ఎలా అంటే ఇది అందరికీ అందుబాటులో రావాలి అని ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఫార్మింగ్ చేసి ఇలా పొడి రూపంలో ప్రజలకు అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. యాక్చువల్లీ అంతరిక్షంలో కూడా ఈ స్పిరులినాను పెంచుకోవాలి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ఒకవేళ సరిపోకపోతే అక్కడికక్కడే న్యూట్రియంట్స్ ఫుడ్ అనేది అంతరిక్ష వ్యామోగాములకు అందుతుంది అన్న ఒక ఆలోచన కూడా మన శాస్త్రవేత్తలు చేస్తున్నారు. అంత గొప్ప ఇంపార్టెన్స్ అనేది స్పిరులినాకు ఉందండి.
ఎందుకంటే దాన్ని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తున్నారు కాబట్టి. తల్లి పాల తర్వాత అంత శక్తివంతమైన ఆహారం స్పిరులినా మాత్రమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థే తెలియజేసిందండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే ఇది తల్లిపాల తర్వాత శక్తివంతమైన ఆహారం స్పిరులినా అనేదాన్ని కన్ఫర్మ్ చేసింది. అలాగే 1975లో ఐక్యరాజ్య సమితి ఇది అత్యుత్తమమైన ఆహారం అని ప్రకటించింది. దీని ద్వారా దీనికి ఇంత ఇంపార్టెన్స్ అనేది వచ్చిందండి. అసలు స్పిరులినాలో ఏముంటాయి? మనం ఎందుకు తీసుకోవాలి? మన ఆహారంలో సప్లిమెంట్ గా మనం దీన్ని ఎందుకు యాడ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం అండి. దీంట్లో ఏముంటాయి అంటే 18 రకాల అమైనో ఆమ్లాలు, అధిక సంఖ్యలో ప్రోటీన్స్, బీటా కెరోటిన్, ఐరన్, బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ అంటే ఒక్కొక్క దాంట్లో కొన్ని మాత్రమే దొరుకుతాయి. కానీ ఇందులో B1, B2, B6, B9 ప్రతి ఒక్కటి ఇందులో బి కాంప్లెక్స్ రూపంలో దొరుకుతుంది. అలాగే మన శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కి అంటే ఎంత నీళ్లు మీ శరీరంలో ఉండాలి అనేది డిసైడ్ చేసే సోడియం మరియు పొటాషియం, జింక్, విటమిన్ సి, ఈ, కే ఇవన్నీ ఈ స్పిరులినాలో ఉన్నాయి. అలాగే ఖనిజాలైనటువంటి కాల్షియము, మెగ్నీషియము, మ్యాంగనీసు, భాస్వరం మన బ్రెయిన్ హెల్త్ కు ఉపయోగపడేవి, మజిల్ హెల్త్ కు ఉపయోగపడేవి మరియు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడేవి ప్రతి ఒక్కటి ఈ స్పిరులినాలో మనకి లభిస్తాయి అన్నమాట. ఈ స్పిరులినా ఎక్కడ దొరికిద్ది అంటే ఇది ఉష్ణమండల మరియు ఉప ఉష్ణ మండలాలు అంటే ఆసియా అండ్ ఆస్ట్రేలియాలో విరివిగా స్పిరులినా దొరుకుతుంది. అందుకే మనకి చాలా అందుబాటులో ఉంటుందండి. ఆసియా ఖండం అంటే మనదే కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ దీనికి ఇస్తున్నారు అంటే మామూలు యాక్చువల్లీ మనకి 100 గ్రాముల చేపలు తీసుకున్నాం అనుకోండి, అందులో 15 నుంచి 18 గ్రాముల ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి. అదే మేక మాంసం తీసుకుంటే 21 గ్రాముల ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి. చికెన్ తీసుకుంటే 25 గ్రాముల ప్రోటీన్స్ మాత్రమే ఉంటాయి. మనము ఎక్కువగా తీసుకునేది పప్పు దినుసులు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇలాంటి పప్పుల్లో ఓన్లీ 25 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటది. డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ అని మనం తీసుకునే డ్రై ఫ్రూట్స్, పుచ్చగింజలు కానివ్వండి, ప్రొద్దుతిరుగుడు గింజలు కానివ్వండి, ఇలాంటి వాటిల్లో 33 నుంచి 34 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటది. అత్యధికంగా ప్రోటీన్ లభించే సోయా బీన్స్ లో కూడా 43 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభించింది. కానీ ఈ స్పిరులినా పొడిలో 57.7 గ్రాముల అత్యధిక ప్రోటీన్ లభించే ఒక ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది స్పిరులినా అండి. దీని ద్వారా 290 క్యాలరీల శక్తి అనేది మన శరీరానికి అందిస్తుంది. అందుకే మనం డైలీ తీసుకునే ఆహారంలో స్పిరులినాని యాడ్ చేసుకోవాలి. సింపుల్ గా అర్థమయ్యేలాగా అంటే ప్రోటీన్స్ ఏంటి మేడం, విటమిన్స్ ఏంది అంటే సింపుల్ గా అర్థమయ్యే భాషలో ఏం చెప్పుకుంటామంటే 1 గ్రాము స్పిరులినా అంటే ఇందాక చెప్పాను కదా, ఒక క్యాప్సిల్లో 500 మిల్లీగ్రామ్స్ స్పిరులినా ఉంటది. అలాంటివి 2 క్యాప్సిల్స్ కనుక మీరు రోజువారీ తీసుకుంటే మీకు 1 కేజీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటే ఎటువంటి ఉపయోగము, ఎటువంటి విటమిన్స్, మినరల్స్, పోషకాలు మీ శరీరానికి అందుతాయో కేజీ పండ్లు, కూరగాయలండి తీసుకుంటే ఎంత పోషకాలు అయితే మీ శరీరానికి స్థూల పోషకాలు కానివ్వండి, సూక్ష్మ పోషకాలు కానీ అందుతాయో అన్ని పోషకాలు ఈ స్పిరులినా 2 క్యాప్సిల్స్ తీసుకోవడం ద్వారా మీ శరీరానికి అందించిద్దండి. అంత గొప్ప గుణం కలది ఈ స్పిరులినా. సరే, దీనివల్ల వచ్చే మనకి లాభాలు ఏంటి? ఇవన్నీ తీసుకుంటాము ఏంటి లాభం అంటే ఫస్ట్ మనకి హైయెస్ట్ మనం దీంట్లోనే తెలుసుకున్నాం కదా, స్ట్రాంగర్ ఇన్సైడ్, హ్యాపీయర్ అవుట్ సైడ్. లోపల నుంచి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేసి స్ట్రాంగ్ గా చేస్తుంది. దాని ద్వారా మనం హెల్దీగా, ఆరోగ్యంగా, అవుట్ సైడ్ హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఇమ్యూనిటీ బూస్ట్ ఏంటంటే మన దాంట్లో ఇందాక కూడా నోని గురించి మనం ప్రస్తావించుకున్నాము. బిఫోర్ మీల్స్ నోని, ఆఫ్టర్ మీల్స్ స్పిరులినా గనక మన బాడీకి అందించగలిగితే పూర్తి పోషకాలని తీసుకోగలిగే శక్తి మన శరీరానికి అందించేది నోని. పూర్తి పోషకాలని మన శరీరానికి అందించే గుణం
స్పిరులినా. ఈ రెండిటి వల్ల ఫుల్ డైట్ అనేది, ఇమ్యూనిటీ అనేది మన శరీరానికి వచ్చింది. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే, ఇదొక న్యూట్రిషనల్ పౌడరు. దీని ద్వారా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆహారంలో అరుగుదలని పెంచుతుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్‌ని బాగా బూస్ట్ చేస్తుందనమాట. వాపులు అంటే ఇందాక చెప్పా గదా! నీటి శాతం ఎంతుండాలి అని డిసైడ్ చేసే సోడియంని తగిన స్థాయిలో మనకిచ్చిద్ది. దాని ద్వారా వాపుల్ని బాడీలో ఉండే ఎక్కడైనా వాపుంది అంటే ఇది తగ్గిస్తుంది. అలాగే ఇన్‌స్టంట్‌గా శక్తినిస్తుంది. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలని అంటే డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇంకోటేందంటే ఇది యవ్వనంగా ఉంచుతుంది. చర్మము, వెంట్రుకలు వీటిని ఆరోగ్యంగా ఉండేలాగా చేసి మనకి యవ్వనాన్నిస్తుంది. బరువు తగ్గటంలో సహకరిస్తుంది. ఎవరైనా బరువు తగ్గట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, మన వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడినా కూడా తగ్గట్లేదు అంటే వాళ్ళకి అడిషనల్‌గా స్పిరులినా ఇవ్వడం ద్వారా, ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువున్నాయి కాబట్టి ప్రోటీన్‌ని ఇది రీప్లేస్ చేస్తుంది. దాని ద్వారా వెయిట్ తగ్గడానికి కూడా స్పిరులినా చాలా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఇది బ్లడ్ సప్లైలో ఏదైనా చెడు కొలెస్ట్రాల్ ఎక్కడైనా పేర్కొనుంటే దాన్ని తగ్గించి గుండెపోటు రాకుండా కూడా చేస్తుందండి. అలాగే 1 గ్రాము ఎవరైతే స్పిరులినా తీసుకుంటారో వాళ్ళు క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు అనేది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి మనకు చెప్పారు. దీంట్లో అంటే మనం చాలా వరకు ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చినా, ఐరన్ ఫోలిక్ ఇచ్చినా గూడా వాళ్ళకి హిమోగ్లోబిన్ స్థాయి పెరగట్లేదు అంటే స్పిరులినా యాడ్ చేసిస్తాము. ఎందుకంటే ఇది ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచి హెచ్‌పీ లెవెల్స్ అనేది అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది ఎక్కువయ్యేలాగా చేస్తాయన్నమాట. ఎక్కువ పనిచేసే వాళ్ళు, అంటే ఆహారం సమయానికి తీసుకోలేని వాళ్ళు, క్రీడాకారులు అంటే తక్కువ తిన్నా ఎక్కువ శక్తి రావాలి, అథ్లెటిక్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్పిరులినాని ఆహారంలో యాడ్ చేసుకోవడం ద్వారా తక్కువ తిన్నా సరే వాళ్ళ బాడీకి కావాల్సిన పోషకాలన్నిటిని మెయింటైన్ చేస్తారు. ప్లస్ శక్తిగా ఉంటారు. ఎనర్జీని ఎక్కడ కోల్పోరు. అలాగే ఇందులో క్యారెట్‌లో ఉండేదానికంటే 10 రెట్ల బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా లభించిద్ది. క్యారెట్ బాగా తింటే కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది అని చెప్తారు గదా! దానికి 10 రెట్ల బీటా కెరోటిన్ అనేది మనకి 1 గ్రామ్ స్పిరులినాలో ఉంటుంది. దాని ద్వారా ఇది కంటి చూపు మెరుగుపడడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి టైప్ 2 డయాబెటిస్ అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా స్ట్రెస్ వల్ల గానివ్వండి, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల గానివ్వండి వచ్చే టైప్ 2 డయాబెటిస్ అనే దాంట్లో చక్కెర శాతాన్ని అంటే షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. దాని ద్వారా మీకు చక్కెర స్థాయి అధికంగా రావడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవి మనకి రాకుండా చేస్తుందన్నమాట. ఇలా మనకి స్పిరులినా అనేది మనం రోజువారీ వాడకంలో తీసుకోవడం ద్వారా ఎన్నో లాభాల్ని ఫుల్‌ఫిల్ ఆఫ్ హెల్త్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇది ఎంత కాస్ట్ ఉంటది? చాలా ఎక్కువ ఉంటదనుకుంటాము యాక్చువల్లీ అయితే. కానీ ఎంఆర్‌పి రూ. 421. అది మనకి డీపీ ప్రైస్‌లో రూ. 360కే లభించిద్ది. పీవీ వచ్చేసి 12 పీవీ అనేది మనం తీసుకోవచ్చు. ఎన్ని క్యాప్సూల్స్ ఉంటాయి? 100 క్యాప్సూల్స్ ఇందులో లభిస్తాయి. ఒక క్యాప్సూల్‌కొచ్చేసి 500 ఎంజీ ఉంటుంది. రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం. తిన్న అరగంట తర్వాత స్పిరులినాని తీసుకోవచ్చు. కొన్ని కండిషన్స్‌లో మాత్రమే ఎవరికైనా పోషకాహార లోపం అధికంగా ఉండే వాళ్ళకి అంటే ఆహార పదార్థాలతో పాటు గూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి స్పిరులినా. ఎవరు వాడాలంటే మన దాంట్లో ఏ ప్రొడక్ట్ అయినా గూడా 12 సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళకి మాత్రమే మనం సజెస్ట్ చేస్తాము. అది ఎవరైనా పోషకాహార లోపం ఉండి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు పిల్లల కండిషన్‌ని బట్టి డోస్‌ని మేనేజ్ చేసి ఇవ్వగలుగుతాం. మన దాంట్లో ఉండే ఒక మంచి బ్యూటీ ఏంటంటే మనకి ఒక క్యాప్సూల్‌లో 500 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంటది. బయట దొరికే స్పిరులినా క్యాప్సూల్‌లో 2000 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. ఉండడం వల్ల మనం డోస్ తగ్గించి ఇవ్వలేము. పిల్లలకి సజెస్ట్ చేయలేము. అలాగే ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉండే వాళ్ళకి పొరపాటుగా స్పిరులినా ఇస్తే
వాళ్ళు చనిపోయే స్థితి వరకు కూడా తీసుకొచ్చే అంటే ఎక్కువ మోతాదు ఇవ్వడం వల్ల రియాక్షన్స్ తొందరగా వచ్చి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. అందుకనే చాలా విజన్ తోటి ముందుగా ఆలోచించి మనకు ఒక క్యాప్సూల్‌లో 500 గ్రామ్స్ మాత్రమే ఇచ్చారు. ఒకవేళ ఏదైనా పడని వాళ్ళకి ఇచ్చినా గూడా అవి అడ్వర్స్ ఎఫెక్ట్ జరగవు. వాళ్ళ లైఫ్‌ని కోల్పోయే స్థితి వరకు మన స్పిరులినా తీసుకురాదు. ఏంది మేడం స్పిరులినా చాలా బావుందన్నారు. ఇదేంది ఇప్పుడు ఎక్కువ తీసుకుంటే చచ్చిపోతారంటున్నారు అంటే, అవును. ఇందాక నేను ఒక విషయం చెప్పాను. ఏంది అంటే, మన ఇమ్యూనిటీ వ్యవస్థే మనల్ని చంపేసే స్థాయికి వచ్చేలా మనకి ఈ రోజుండే వ్యాధులొస్తున్నాయి. అందుకనే మెయిన్ స్పిరులినా ఎవ్వరు తీసుకోకూడదు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎవరు తీసుకోకూడదు అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే సోరియాసిస్ కానీ, గ్రేవిస్ డిసీజ్ గానీ, రుమాటిక్ ఆర్థరైటిస్ కానీ అంటే కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి తీసుకోండి అని స్పిరులినా మీద క్లియర్‌గా రాసుంటది. ఆర్థరైటిస్ వాళ్ళకి. కానీ నేను చెప్పేది రుమాటిడ్ ఆర్థరైటిస్ అంటే ఆర్ఏ ఫ్యాక్టరు ఎక్కువగా ఉండేవాళ్ళు. టెస్ట్ చేపిస్తారు. యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు టెస్ట్ చేపిస్తారు ఫస్ట్. ఆర్థరైటిస్ అని చెప్పగానే ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంతుందని. ఆర్ఏ ఫ్యాక్టర్ అధికంగా ఉండేవాళ్ళు సీ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు. చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, క్రాబ్స్ కానివ్వండి, ఇలాంటివి అసలు తీసుకోకూడదు. అలాగే స్పిరులినా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. వాళ్ళ ఇమ్యూనిటీనే వాళ్ళ బోన్స్ మీద అంటే ఎముకల మీద ఫైట్ చేస్తుంది ఎగనెస్ట్‌గా. వ్యతిరేకంగా పనిచేసిద్ది. వాళ్ళ ఎముకలు గుల్లబారిపోయేలాగా, నొప్పులొచ్చేలాగా, వాపు కలిగేలాగా మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమే పనిచేస్తది. కాబట్టి మీరింకా ఇమ్యూనిటీని బాగా పెంచడానికి స్పిరులినా ఇచ్చారనుకోండి, ఇంకా తొందరగా వాళ్ళకుండే లక్షణాలు పెరిగిపోయి, ఇంకా ఫ్యాటల్ కండిషన్స్ అంటే ఇబ్బంది పడే కండిషన్స్‌కి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఏదైనా ఇబ్బందుందా అని తెలుసుకొని తర్వాత మాత్రమే స్పిరులినా ఇవ్వండి. మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే కేంద్ర నాడీ వ్యవస్థ. ఈ ఇమ్యూన్ సిస్టము ఏ భాగంలో అయితే ఎఫెక్ట్ అవుతదో, వ్యతిరేకంగా పనిచేసిద్దో దాన్ని బట్టి వ్యాధనేది బయటికొస్తది. అది స్కిన్ మీద పనిచేస్తే అంటే చర్మం మీద పనిచేస్తే సోరియాసిస్, బొల్లి ఇట్లాంటి వాటిగా బయటికొస్తది. లేదు ఎముకల మీద పనిచేస్తే రుమాటిడ్ ఆర్థరైటిస్ అంటే చాలా జాయింట్స్, చేతులు, కాళ్ళు గూడా వంకరపోయి వాపులొచ్చి ఉండేవాళ్ళ ఉంటారు. వాళ్ళకి రుమాటిడ్ ఆర్థరైటిస్ ఎముకల మీద పనిచేస్తే అలా వస్తది. తర్వాతొచ్చేసి కేంద్ర నాడీ వ్యవస్థ మీద పనిచేస్తే మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధొస్తది. అదే ప్యాంక్రియాస్ మీద పనిచేస్తే మన శరీరంలో ఉండే ఇమ్యూన్ సిస్టమే మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మీద అటాక్ చేసి అందులో ఉండే సెల్స్ చచ్చిపోయేలాగా చేస్తది. దాన్నే టైప్ 1 డయాబెటిస్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దానికి స్పిరులినా ఇందాక నేను డయాబెటిస్ వాళ్ళకి చక్కెర స్థాయి తగ్గుతుంది అని చెప్పాను గదా! అని ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అత్యధిక స్థాయిలో షుగర్స్ ఎక్కువైపోయేసి చనిపోయే స్థితికి గూడా వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకు ఇంత క్లియర్‌గా ప్రతి పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకోవాలి. మనం సర్విస్ చేయడానికి అంటే ఒకళ్ళ జీవితాన్ని బాగు చేస్తూ మనం బాగవ్వడానికి మాత్రమే వెస్టేజ్‌లోకొచ్చాం. అందుకని ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకుంటే అప్పుడు వాళ్ళ లైఫ్‌లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చేయగలం. ఏ సైడ్ ఎఫెక్ట్స్ మన ప్రొడక్ట్స్ వల్ల ఉండవు. కానీ కొన్ని వ్యాధులకి అసలు అవి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అలాంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ కండిషన్ అనేది బ్యాడ్ అవుతుంది. అలాగే సర్జరీ అయిన 3 నెలల వరకు స్పిరులినా ఇవ్వకూడదు. ఏ ఆపరేషన్ అయినా సరే. ఆపరేషన్ మేడం అయిన సారీ తర్వాత మేడం చిన్న డిస్టర్బెన్స్. సార్ చెప్పండి. మేడం టైప్ 1 డయాబెటిస్ అంటే కొంచెం క్లారిటీ ఇవ్వండి మేడం. అదే సార్ చెప్పాను గదా! టైప్ 1 డయాబెటిస్ అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమే ప్యాంక్రియాట్ సెల్‌ని మీరు అంటే టెస్ట్‌లు చేస్తే దాంట్లో అది రివీల్ అవుతుంది సార్. టైప్ 1 టైప్ 2 అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వాళ్ళకి ఉందా లేదా అనేది డాక్టర్స్ దాన్ని టెస్ట్‌లో కన్ఫర్మ్ చేస్తారు. మీకు అందుకే మేము ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా డ్రగ్స్ ఇవ్వాలంటే రిపోర్ట్స్ పంపించండి. మీరు చెప్పేది మేము వినము అని చెప్పినప్పుడు మీకు బాధ అనిపించొచ్చు. కానీ మనకొకటి తెలుస్తుంది రిపోర్ట్స్‌లో ఇంకొకటి ఉంటది. క్లియర్‌గా టైప్ 2 డయాబెటిస్ అని డాక్టర్ మెన్షన్ చేస్తారు.
ఈ ఓకే టైప్ 1 ఓకే థ్యాంక్ యూ డయాబెటిస్ అనేది చిన్నప్పటి నుంచే కొంతమంది అంటే జెనెటిక్ డిజార్డర్స్ వల్ల చాలా మందికి చిన్నప్పటి నుంచే ఉంటుంది డయాబెటిస్. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే వాళ్ళ ప్యాంక్రియాస్ ని డ్యామేజ్ చేయడం వల్ల టైప్ 1 డయాబెటిస్ అనేది వస్తుంది మనకి. అలాగే యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇప్పుడు చాలా మందికి వస్తుంది. ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా మీరు స్పిర్లినా అనేది ఇవ్వకూడదు. అలాగే డయాలసిస్ పేషెంట్స్ కి, కిడ్నీ పేషెంట్స్ కి ఇవ్వచ్చు, కానీ డయాలసిస్ పేషెంట్ కి స్పిర్లినా ఇవ్వకూడదు. సర్జరీ ముందు తర్వాత కనీసం 2-3 నెలల వరకు స్పిర్లినా అనేది ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే బ్లడ్ లో ఉండే కొవ్వుని కరిగిచ్చేసి బ్లడ్ ఫ్లో అధికంగా అయ్యేలా చేసిద్ది. కానీ మీకు ఆల్రెడీ ఘాటు పెట్టి సూచర్స్ వేసినప్పుడు మీకు బ్లడ్ ఫ్లో అధికంగా ఉండడం వల్ల అక్కడ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రక్తం గడ్డ కట్టే స్థాయిని తగ్గించిద్ది స్పిర్లినా. హెల్దీగా ఉండడానికి చేసిద్ది. కానీ ఆ హెల్దీనెస్ మనకి సర్జరీ అప్పుడు, సర్జరీ తర్వాత అవసరం లేదు. క్లాట్ అయ్యే సిస్టమ్ కావాలి మనకి. అంటే రక్తం గడ్డకట్టే సిస్టమ్ కావాలి. కాబట్టి స్పిరులినా గానీ, ఫ్లాక్స్ ఆయిల్ గానీ ఏదన్నా ఇచ్చేటప్పుడు మీకు రీసెంట్ గా ఏమన్నా ఆపరేషన్స్ అయ్యాయా అని అడిగి ఇవ్వండి. ఇస్తే వాళ్ళకి దానివల్ల యూజ్ ఉంటది. అలాగే ఇందాక చెప్పా కదా, సీ ఫుడ్ పడని వాళ్ళు, సముద్రపు ఆహారం పడని వాళ్ళెవ్వరికీ స్పిర్లినా అనేది ఇవ్వద్దు. ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్తే చెప్తారు. మీరు సముద్రానికి సంబంధించిన ఏ ఆహారం తీసుకోవద్దు. పీతలు గానివ్వండి, రొయ్యలు గానివ్వండి, చేపలు గానివ్వండి, ఏవి తీసుకోవద్దని వాళ్ళకి క్లియర్‌గా చెప్తారు. అలాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో మీరు స్పిర్లినా ఇవ్వకూడదు. ఓకేనా సార్? అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? స్పిరులినా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. మేడం చిల్డ్రన్స్ ఏజ్ మెన్షన్ చేశారు మేడం, అది ఒకసారి రిపీట్ చేయరా? 12 సంవత్సరాల తర్వాత మాత్రమే మన ప్రొడక్ట్స్ ఇస్తాం సార్. ఏదన్నా డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఉంటే మనం డోస్ తగ్గించుకొని, అంటే 6 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక క్యాప్సిల్ మాత్రమే రోజుకి ఇవ్వచ్చు. ఓకేనా సార్? ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఓకే సార్. ఇంకొకసారి ఎవరెవరు ఏ జబ్బులు ఉన్న వాళ్ళు వాడకూడదు ఒక్కసారి మళ్ళీ లిస్ట్ అంటారా? ఓకే సార్, సరే. అలాగే సార్, ప్రెగ్నెంట్ మదర్స్ కి వాళ్ళకి ఎవరికైనా డెఫిషియన్సీస్ ఉండే వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. స్పిరులినా యాక్చువల్లీ మనం ప్రెగ్నెన్సీ రావడానికి వాడతాము. ప్రెగ్నెన్సీ రాగానే ఆపేస్తాం. ఎందుకంటే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ రావడం, ఆల్రెడీ వాళ్ళకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా స్పిరులినా ఇస్తే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువైపోయి వాళ్ళు ఇంకా ప్రాబ్లంలో ఫేస్ చేస్తారు. అందుకని ఒక 6 మంత్స్ వచ్చే వరకు మాక్సిమం స్పిరులినా ఇవ్వకుండా ఉంటేనే బెటర్. మన ఐరన్ ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ పౌడర్ అనేది వాళ్ళకి సఫిషియెంట్ గా సరిపోతుంది. ఇంకోటి, స్పిరులినా తీసుకోకూడని వాళ్ళు ఎవరు? మెయిన్ జనరల్ గా వచ్చేసి ఎవరికైతే సీ ఫుడ్ అంటే సముద్రానికి సంబంధించిన ఆహారం అనేది పడదో వాళ్ళు తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది సముద్రపు నాచు కాబట్టి. ఒకటి. రెండోది వచ్చేసి సర్జరీ ముందు, సర్జరీ తర్వాత ఇది బ్లడ్ సప్లైని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, మెటబాలిజం ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. దాని ద్వారా కానీ సర్జరీ అయిన వాళ్ళకి క్లాటింగ్ సిస్టమ్ అంటే రక్తం గడ్డకట్టే సిస్టమ్ పనిచేయాలి బాడీలో. అలాంటప్పుడు మీరు స్పిరులినా గానీ, ఫ్లాక్స్ ఆయిల్ గానీ ఇవ్వడం ద్వారా రక్త ప్రసరణ అనేది అధికంగా జరుగుతుంది, ఫ్లో పెరుగుతుంది. అలా పెరగడం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే బ్లీడ్ అయ్యే అవకాశం, అంటే రక్తస్రావం అయ్యే అవకాశం, సర్జరీ ఎక్కడైతే అక్కడ జరిగిందో అక్కడ రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఎవరికైనా ఫ్లాక్స్ ఆయిల్ గానీ, స్పిరులినా గానీ సజెస్ట్ చేసేటప్పుడు మీకేమన్నా ఈ మధ్య రీసెంట్ గా ఆపరేషన్స్ అయ్యాయా అని ఒకసారి కనుక్కొని తర్వాత ఇవ్వండి. 2. మూడోది వచ్చేసి లివర్ ప్రాబ్లం, ఇది మిస్ అయిందండి ఇందాక. లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఎందుకు అంటే మీకు ప్రోటీన్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, మినరల్ కానివ్వండి, వీటన్నిటిని ప్రాసెస్ చేయాల్సింది లివరే. లివర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇంత ప్రోటీన్ తీసుకెళ్ళి ఇస్తే లివర్ ఇంకా కష్టపడుతుంది. దాని ద్వారా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి లివర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. తర్వాత వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి అంటే మన బాడీలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ. అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, ఏమనుకోకండి. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, పోలీసులే ప్రజల్ని శిక్షించారనుకోండి, యాక్చువల్లీ కాపాడడానికి ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? పోలీసుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళే ప్రజల్ని శిక్షిస్తే ఆ కండిషన్ అనేది వర్స్ గా ఉంటదన్నమాట. అలా
మన బాడీలో వ్యాధుల నుంచి కాపాడాల్సిన ఇమ్యూన్ సిస్టమే మన బాడీలో ఉండే సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది. అది ఎక్కడైతే డ్యామేజ్ చేసిద్దో దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది చర్మాన్ని గనక టార్గెట్ చేస్తే సోరియాసిస్, బొల్లి ఇలాంటివి వస్తాయి. ఎముకల్ని గనక టార్గెట్ చేస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, కాళ్ళు చేతులు వంకర పోవడం ఇట్లాంటివన్నీ వస్తాయి. లేదు కేంద్ర నాడీ వ్యవస్థ మీద గనక టార్గెట్ చేస్తే మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే వ్యాధి వస్తుంది. లేదు ప్యాంక్రియాస్ మీద అంటే ప్యాంక్రియాటిక్ గ్రంథి మీద గనక టార్గెట్ చేస్తే మీకు టైప్ 1 డయాబెటిస్ అనే కండిషన్ వస్తుంది. వీటి దేంట్లోనూ రోగనిరోధక వ్యవస్థే మన శరీరాన్ని ఎక్కువ డ్యామేజ్ చేసిద్ది కాబట్టి ఆ రోగనిరోధక వ్యవస్థని బూస్ట్ చేసే స్పిరులినాని వాళ్ళకి సజెస్ట్ చేయకూడదు. చేయడం ద్వారా మీరు ఇంకొంచెం శరీరం డ్యామేజ్ అవ్వడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల వాళ్ళ కండిషన్ అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా వరస్ట్ గా తయారవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వకూడదు. తర్వాత యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్. జనరల్ గా ఇప్పుడు వెళ్తే బాడీలో వేస్ట్ ఎక్కువైపోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఆ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఈ స్పిరులినా అనేది సజెస్ట్ చేయకూడదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ లో డయాలసిస్ కండిషన్స్ ఉండే వాళ్ళకి స్పిరులినా సజెస్ట్ చేయకూడదు. ఆల్రెడీ ఫిల్టర్ అవ్వక బాధపడుతుంది. ఇందులో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మినరల్స్ గనక వెళ్ళి కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం స్పిరులినాని వాళ్ళకి సజెస్ట్ చేయకూడదు. అలాగే ఏ ఇతర మెడిసిన్స్ తోటి యాక్చువల్లీ మనం ఏం సజెస్ట్ చేస్తాం, బయట మందులైనా సరే మన మందులైనా సరే అన్ని కలిపి వేసేసుకోండి ఏం కాదని చెప్తున్నారు మనోళ్ళు. కానీ స్పిరులినా బయట మందులతో కలిపి ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. మన మెడిసిన్స్ మన సప్లిమెంట్స్ తో కలిపి ఇవ్వచ్చు. కానీ బయట ఇంగ్లీష్ మందులతో కలిపి స్పిరులినా అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఇది సముద్రపు నాచు కాబట్టి ఏదైనా రియాక్షన్ వస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వేరే దేంతోటి కలిపి ఇంగ్లీష్ మందులతో కలిపి మన స్పిరులినా అనేది తీసుకోండి అనే సజెషన్ చేయకూడదు. ఓకేనా సార్? క్లియరా? ఇంకోసారి చెప్పాలా మేడం? ఇప్పుడు కలిపి అంటే డైలీ వేరే దానికోసం మెడికేషన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు వేరే ప్రాబ్లం మెడికేషన్ వేసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఉద్దేశం దాంతో కలిపి వేసుకోవద్దనా లేకపోతే అసలు వేసుకోవద్దని ఇంగ్లీష్ బిల్లు వాడేవాళ్ళు? దాంతో కలిపి వేసుకోవద్దు అంటే కనీసం ఒక 15-20 మినిట్స్ గ్యాప్ తో తీసుకోవాలి. అదే అసలు ఇంగ్లీష్ బిల్లలు తీసుకునే వాళ్ళు దీన్ని తీసుకోవద్దు అంటున్నారు ఏమన్నా? లేదు సార్, లేదు. ఇది ఒక ఆహార పదార్థమే, బ్రహ్మాండంగా అందరూ తీసుకోవచ్చు. కాకపోతే ఒక 2% పీపుల్ కు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. మిగతా 98% పీపుల్ ఖచ్చితంగా హ్యాపీగా స్పిరులినా అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఎవరు జబ్బులు రాకుండా చేసిద్ది. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే వాళ్ళకి మాత్రం దయచేసి ఇస్తే వాళ్ళ కండిషన్ ఇంకా దారుణంగా తయారవుతుంది. అందుకని క్లియర్ గా చెప్పాను అన్నమాట. ఓకే మేడం. ఓకేనా సార్? ఇందులో సార్ చెప్పండి. ఇది స్పెర్లిన్ అనేది మనం 3 నెలలు లేదా ఇట్లా వాడమని చెప్తాం మేడం. ఎన్ని రోజులు వాడుకోవచ్చు అనేది కోర్సు కొద్దిగా చెప్పండి మేడం. ఇది మన టాప్ పట్టించి సరే, ఏదైనా బయట నుంచి సప్లిమెంట్స్ తీసుకునేది 3 నుంచి 6 నెలలు ఖచ్చితంగా తీసుకోవచ్చు. దాని తర్వాత ఒకవేళ వాడుకోవాలి అంటే కనీసం ఒక 3 మంత్స్ గ్యాప్ ఇవ్వాలి. కొన్ని సప్లిమెంట్స్ మాత్రమే కంటిన్యూస్ గా వాడుకోవచ్చు. ఎందుకంటే పోషకాలు ఎక్కువైనా కూడా మన శరీరానికి ఇబ్బందే. మనం ఇచ్చేది పోషకాలే, అందులో డౌటే లేదు. కానీ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువైనా కూడా వ్యాధులు వస్తాయి సార్. అందుకని ఇప్పుడు మీరు డైట్ ఎలాగూ వెస్టేజ్ లోకి రాగానే మనిషి మారతాడు, మనిషి తీరు మారిద్ది, ఆహారం మారిద్ది. ఖచ్చితంగా మార్చుకుంటారు. ఆ మార్చుకునే క్రమంలో ప్రోటీన్స్ బాగా తీసుకుంటారు, మంచి ఫుడ్ తీసుకుంటారు. తీసుకునేటప్పుడు ఇంకా అధికంగా పోషకాలు, ప్రోటీన్ ఎక్కువైనా రోగం వస్తుంది, తక్కువైనా వస్తుంది. కాబట్టి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి తర్వాత వాడుకోవడానికి అలవాటు చేసుకోండి. మినిమం బ్రేక్ అంటే 1 మంత్. ఓకే, థ్యాంక్స్ మేడం. మా కింద డౌన్లోడ్స్ కూడా అదే చెప్తారు. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం చెప్పండి మేడం. షుగర్ పేషెంట్స్ కి ఇవ్వచ్చా మేడం?
అదే మేడం, మామూలు డయాబెటిస్ పేషెంట్ కి ఇవ్వచ్చు. స్పెషల్ కండిషన్ వచ్చేసి టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే ఓకే మేడం. మామూలు పేషెంట్స్ కి ఇవ్వడం ద్వారా వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటది. వాళ్ళు అవును కాళ్ళు మేడం. తిమ్మిరి అంటే పడుతున్నాయి, నీరసంగా ఉంటుందని చెప్తున్నారు కదా, ఆ కండిషన్ అంతా తగ్గిపోతుంది. చాలా హెల్ప్ చేస్తుంది అవును షుగర్ పేషెంట్లకి. అవును మేడం. అందుకే నేను ఇచ్చాను కదా అందుకని. ఆ టైప్ ఫ్రూట్స్ 1 అవి డయాబెటిస్ తినలేరు కి కదా మాత్రమే మేడం. ఇవ్వకూడదు. రిపోర్ట్స్ లో డాక్టర్స్ క్లియర్ గా రాస్తారు టైప్ 1 డయాబెటిస్ ఇది అనేసి. అలాంటి వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. మేడం గారు, సార్ చెప్పండి. ఇప్పుడు మామూలుగా సముద్రపు ఈ ఆహార పదార్థాలు పడని వాళ్ళంటే ఇప్పుడు మామూలుగా కొందరికి మొలలు ఉంటాయి. ఉమ్, వారికి కూడా అంటే కొందరికి సముద్రపు ఆహారం పడదు, కొందరికి పడుతుంది. ఉమ్. వాళ్ళకు కూడా మనం సజెషన్ చేయొచ్చా? పడే వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు సార్. కొంతమందికి చేపలు తింటే బాడీ అంతా ఎలర్జీ వస్తుంది, అవునవును దురదలు మేడం. రావడం, దద్దుర్లు రావడం ఇట్లాంటివి వస్తుంటాయి. ఉమ్. వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మంచిది సార్. మందు ఉండేది తక్కువ మోతాదే, ఓకే ఓకే కానీ ఓకే మేడం. ఆల్రెడీ వాళ్ళకి ఎలర్జీ ఉంది కాబట్టి దాన్ని మనం ప్రేరేపించిన వాళ్ళం అవుతాం. అవునండి, అవునులేండి. అందుకని ఓకే, ఇవ్వకూడదు. రైట్ రైట్ మేడం. ఓకేనా సార్? థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. సార్ క్లియరా? థర్డ్ ప్రొడక్ట్ స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఓకే. ఎస్ మేడం. ఓకే సార్. మెయిన్ మూడో ప్రొడక్ట్ అండి, వెస్టేజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. దీన్ని సిఎండి అని పిలుస్తాము. ఇది మనకి మన వెస్టేజ్ ప్రైమ్ ప్రొడక్ట్ లో, మన కంపెనీ మాత్రమే తయారు చేసే ప్రొడక్ట్స్ లో సిఎండి ఒకటి. సిఎండి గురించి మాట్లాడుకునేటప్పుడు దాంట్లోనే ఉన్నాయి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అని. అసలు మినరల్స్ ఎందుకు కావాలి? మనం రోజు ఆహారంలో మినరల్స్ తీసుకుంటున్నాం కదా, మనం బయట నుంచి మినరల్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ డ్రాప్స్ మన వాటర్ లో యాడ్ చేసుకొని తాగడం వల్ల మనకి ఏమైనా నష్టాలు జరుగుతాయా? అసలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనే క్వశ్చన్స్ చాలా మందికి రేజ్ అవుతాయి. అందుకే సాధారణంగా సిఎండి డ్రాప్స్ ని అందరికీ రికమెండ్ చేయరు. అసలు ఫస్ట్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, ఆ మధ్యలో ఉండే పదం మినరల్స్ అంటే ఏంటి, దాన్ని అసలు మనం ఎందుకు తీసుకోవాలి, మన బాడీలో దానివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకుందాము. అసలు మినరల్స్ అంటే ఏంటి అంటే, మినరల్స్ వచ్చేసి మనిషి శరీరానికి కావలసిన ట్రేస్ ఎలిమెంట్స్. ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి, ట్రేస్ ఎలిమెంట్స్ అయిన మినరల్స్ ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకునే ముందు మీరు చెప్పండి, మీరు రోజు వారి ఆహారంలో మినరల్స్ తీసుకోవడానికి మీరు డైలీ యూజ్ చేసే ఒక పదార్థం ఉంటది, అది ఏంటి అనేది ఎవరైనా గెస్ట్ చేసి మెసేజ్ చేయండి. ఈ లోపల మినరల్స్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను. సార్ క్వశ్చన్ అర్థమైందా? హలో, ఏం అర్థం కాలే నాకైతే. మేడం అర్థం కాల. అందుకే సార్ అదే, రోజు మీరు ఆహారంలో అంటే అన్నం తినేటప్పుడు మినరల్స్ తీసుకోవడానికి ఒకదాన్ని యాడ్ చేసుకుంటారు. ఆ యాడ్ చేసుకునే పదార్థం ఏంటి ఆహారంలో అనేది ఎవరైనా గెస్ట్ చేసి చెప్పండి. దాని లోపల అంతలోపు నేను మినరల్స్ అంటే ఏంటి అని చెప్తాను, అప్పటికైనా మీకు ఐడియా వస్తుందేదో. ఎవరో ఒక్కళ్ళైనా ఆన్సర్ చెప్పండి. ఓకేనా సార్? ప్రతిరోజు తీసుకుంటామా? ఎస్ మేడం, ప్రతిరోజు ప్రతి పూట తీసుకుంటాం. ఓకే. ఓకే మేడం. అసలు ఫస్ట్ మినరల్స్ అంటే ఏంటంటే, మినరల్స్ అనేవి సహజంగా లభిస్తాయి, అకర్బన మూలకాలు. ఇవి ఎలా ఉంటాయంటే క్రిస్టల్ రూపంలో, అంటే చిన్న చిన్న గుళికల్లాగా ఉంటాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయి మనకి మినరల్స్ అంటే, మొక్కల నుంచి, చెట్ల నుంచి. మొక్కలు చెట్లు ఒకటే కదా మేడం అంటారు. కాదు సార్, మొక్కలు వేరే చెట్లు వేరే. చిన్న చిన్నగా ఉండేవి మొక్కలు, పెద్ద వృక్షాల్లాగా ఉండేవి చెట్లు. మరియు భూమి నుంచి వాటర్ నుంచి, ఈ 4 సోర్సెస్ నుంచి మినరల్స్ అనేవి మనకు లభిస్తాయి. వేటి నుంచి? మొక్కలు, చెట్లు, భూమి,
వాటర్. ఈ 4 ద్వారా మనం మినరల్స్ అనేవి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడైనా ఐడియా వచ్చిందా మేడం? నాగలక్ష్మి మేడం, మేడం ఇవన్నీ కూడా గాలిలో కదా మేడం వచ్చేది, మినరల్స్ అన్ని కూడా గాల్లో రావు సార్. మీరు తీసుకునే పెరుగు డైలీ మేడం? పోషకాలు. మేడం వాటర్ వాటర్ మేడం వాటర్ కాదు సార్, పెరుగు మేడం? కాదు మేడం. కాదా? మేడం సాల్ట్. ఉప్పు మేడం. వెరీ గుడ్ మేడం, ఎవరో చెప్పారు, సూపర్. సాల్ట్. సాల్ట్. ఓకేనా మేడం బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ తీసుకోరుగా మేడం? ఆన్సర్ చెప్తాను మేడం. ఆకుకూరలో ఉంటది కదా మేడం? డౌట్ వచ్చింది ఆకుకూరలో నాకు కూడా కూడా. ఉప్పులో ఉండే సోడియం ఉంటుంది, కానీ రోజు మనం ఆకుకూరలు తినాం కదా, ప్రతి ఓకే. పూట యాడ్ చేసుకునేది ఏంటంటే ఉప్పు. ఉప్పు. ఫస్ట్ మనం దాన్ని టేస్ట్ కోసం వాడతాము, కానీ దాంట్లో ఉండే సోడియము అనేది లవణం. దాన్నే ఖనిజం అంటారు. అంటే ఖనిజాలు అని పూర్తి తెలుగులో చెప్తే బంగారం, వెండి అంటారేమో మీరని. అందుకే లవణం అన్నమాట. సముద్రపు ఉప్పు. యాక్చువల్లీ ఎందుకు సముద్రపు ఉప్పులో అన్ని మినరల్స్ ఉంటాయి, మన ఫుడ్ లో దాన్ని ఎందుకు యాడ్ చేశారు టేస్ట్ గా అనే దానికి చిన్న విషయం చెప్తాను. పాత రోజుల్లో, ఇప్పుడు గురించి చెప్పుకోకూడదు, పాత రోజుల్లో ఏంటంటే ప్రతి ఎక్కడైనా ఒక నది ఉద్భవించింది అంటే కొండల మీద నుంచి ప్రవహించుకుంటూ ఎన్నో చెట్లని గాని, వేర్లని గాని, ఎన్నో ప్రదేశాల్లో ఉండే భూమిలో ఉండే ఖనిజాలను కానివ్వండి, లవణాలను కానివ్వండి, వీటన్నిటిని వాటర్ అనేది గ్రాస్ప్ చేసుకొని తనలో నింపుకొని ప్రవహిస్తుంది. ప్రవహించి చివరికి ఈ లవణాలు, మినరల్స్ అన్నీ కలిపి లాస్ట్ కు చేరుకునే ఒకే ఒకటి ఏంటంటే సముద్రం. ప్రతి నది వచ్చి సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, హైయెస్ట్ మినరల్స్ కానివ్వండి, ట్రేస్ ఎలిమెంట్స్ కానివ్వండి ఎక్కడ దొరుకుతాయి? సముద్రపు వాటర్ లో దొరుకుతాయి. కానీ అవి ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల మనం తీసుకోలేం. డైరెక్ట్ గా ఆ వాటర్ ని మనం తాగలేము, మనం ఆహారంలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకోలేం. కాబట్టి దాన్ని ఒక ప్రాసెస్ చేసి సూర్యరశ్మి ద్వారా ఆ వాటర్ ని ఎండబెట్టి దాని నుంచి ఉప్పు కణికలుగా చేసి దాన్ని మన ఆహారంలోకి తీసుకొచ్చి యాడ్ చేశారు. ఎందుకు అంటే మినరల్స్ అనేవి మీ బాడీలో ఉత్పత్తి అవ్వవు, బయట ఆహారంలో మాత్రమే తీసుకోవాలి. కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అంటే మీరు కనీసం రోజుకి 7 నుంచి 9 రకాల రంగులున్న కూరగాయలు గాని, ఆహార పదార్థాలు గాని తీసుకోవాలి. 7 నుంచి 9 రకాల రంగులు అంటే ఆకుపచ్చ, పసుపు, బ్లూ కలర్ కానివ్వండి, వైట్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ కానివ్వండి, ఎల్లో కలర్ కానివ్వండి, ఇట్లా 7 నుంచి 9 రకాల రంగులున్న ఆహార పదార్థాలు మీ ఆహారం ఉన్న ప్లేట్ లో గనక మీకు కనిపిస్తే మీరు డైలీ ఆహారంలో మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి రోజు తీసుకుంటున్నారని అర్థం. ఇప్పుడు ఊహించుకోండి, మీ ప్లేట్ లో ఎన్ని రంగులు ఉంటాయి? ఆలోచించుకోండి. అలా మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి ఆ సముద్రపు ఉప్పు ద్వారా ఖనిజాన్ని మన ఇంట్లోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎవ్వరు సముద్రపు ఉప్పు వాడేవాళ్ళు చాలా తక్కువైపోయారు. కంపెనీల్లో తయారయ్యే సాల్ట్ మాత్రమే ఎక్కువ వాడడానికి ఇష్టపడుతున్నాము. అందులోనూ అయోడిన్ అనే దాంట్లో ట్రేస్ ఎలిమెంట్ ని యాడ్ చేసి వాడడం ద్వారా ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అయోడిన్ పనిచేస్తుంది. కానీ థైరాయిడ్ నార్మల్ గా ఉండే వాళ్ళకి బయట నుంచి అయోడిన్ ఇస్తే ఎక్కువ అవ్వడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వస్తుందని ఎంతమంది ఆలోచించుంటారు? జస్ట్ ఆ పైన కవర్ మీద అయోడిన్ ఉందా లేదా, అయోడిన్ తీసుకుంటే నా హెల్త్ కి చాలా మంచిది, నేను తింటాను, ఇవి మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ ఆల్రెడీ నాకు థైరాయిడ్ ప్రాబ్లం లేదు, నాకు అయోడిన్ కనుక ఎక్కువైతే నాకేం ప్రాబ్లం వస్తుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. యాక్చువల్లీ గవర్నమెంట్ పెట్టిన ప్రాసెస్ చాలా మంచిది, కాకపోతే ఆర్టిఫిషియల్ గా యాడ్ చేయడం ద్వారా మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే దాంట్లోనే ఆల్రెడీ అయోడిన్ ఉందనుకోండి, ఎక్కువ అవడం వల్ల ఇందా చెప్పే కదా, ఏ పోషకమైనా ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. తక్కువైతే ఎంత ప్రాబ్లమో,
ఎక్కువైనా కూడా అంతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు మినరల్స్ అంటున్నారు మేడం, ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే మీకు తెలిసినవే ఉంటాయి చూడండి. కాపరు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్లోరిన్, ఐరన్, జింక్, మ్యాంగనీస్, కాపర్, సెలీనియం, కోబాల్ట్, అయోడిన్, క్రోమియం, కోబాల్ట్. మనం చదువుకునేటప్పుడు వీటి అన్ని పేర్లు మూలకాలలో వినుంటాము. ఇవి మన బాడీకి కూడా చాలా అవసరం. ఎలా అంటే ప్రతి సిస్టము ఎలా పనిచేసిద్ది అంటే చూడండి, ఈ ఈ బొమ్మలో చూడండి, చాలా సెల్స్ కలిస్తే ఒక టిష్యూగా ఫామ్ అయింది. ఎన్నో టిష్యూస్ కలిస్తేనే ఒక అవయంగా అంటే ఆర్గాన్ గా ఫామ్ అవుతుంది. ఎన్నో ఆర్గాన్స్ కలిస్తేనే ఒక సిస్టమ్ రెడీ అవుతుంది. అన్ని సిస్టమ్స్ కలిస్తేనే మన మానవ శరీరం అనేది రూపొందిస్తుంది. ఈ మధ్యలో ఉండే కనెక్టివ్ మొత్తానికి మినరల్స్ అనేవి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఏది లేకపోయినా మనము అంటే రోజువారీ నడవడానికి, ఆలోచించడానికి, నిద్రపోవడానికి కూడా మీకు మినరల్స్ ఖచ్చితంగా కావాల్సిందే. ప్రతి సెల్లు మెటబాలిజం అవ్వడానికి, ప్రతి సెల్లు యాక్టివ్ అవ్వడానికి, సెల్స్ ద్వారా టిష్యూస్ ద్వారా ఆర్గాన్స్ సిస్టమ్స్, ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా తగిన స్థాయిలో మినరల్స్ మీ బాడీలో ఉండాల్సిందే. ఉంటేనే మీరు హెల్దీగా ఉంటారు. ఓకేనా? ఎన్ని మినరల్స్ మన శరీరానికి అవసరం అవుతాయి? మామూలుగా మన శరీరానికి మినిమం అంటే తక్కువలో తక్కువ అంటే 60 రకాల మినరల్స్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉంటేనే మన బాడీకి సరిపోయే మినరల్స్ ని మనం తీసుకుంటాము. మినరల్ డెఫిషియన్సీస్ అనేవి మనకి రావు. కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అన్ని రంగులు ఉండట్లేదు, అన్ని మినరల్స్ ఉండడం లేదు. దీని ద్వారా 60 కాదు కదా, అందులో 4వ వంతైనటువంటి 15 రకాల మినరల్స్ మాత్రమే మన ప్లేట్లో ఉండే ఆహారం ద్వారా మన శరీరానికి అందుతున్నాయి. దాని ద్వారా మినరల్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే వ్యాధులే అధికంగా ఉన్నాయి. మనం అనుకుంటాం చాలా ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి. మన వెస్టేజ్ లో ఉండే గొప్పతనం ఏంటంటే మన బాడీలో దేని వల్ల అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి సోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్ ని సొల్యూట్ చేయడం ద్వారా మనకి వ్యాధులు అనేవి తగ్గుతున్నాయి. అంటే ఒక వ్యాధికి మూలం ఏంటో దాన్ని కనుక్కొని ఆ వ్యాధికి ఉన్న మూలకాన్ని పోషకం ద్వారా రీప్లేస్ చేయడం వల్ల మీకు వ్యాధి తగ్గుతుంది. అదే మన ప్రాచీన కాలంలో ఆయుర్వేదంలో చేసేవాళ్ళు. దాన్ని మన ఆధునిక పద్ధతిలో ఆయుర్వేదాన్ని మిళితం చేసి వెస్టేజ్ కంపెనీ అనేది మన వాకిట్లోకి తీసుకొస్తుంది. అది వాడుకోవాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. దానికోసమే ఈ నాలెడ్జ్. ఫస్ట్ మనం వాడుకొని తరువాత మన పక్కన వాళ్ళకి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన రిలేటివ్స్కి కానీ దీన్ని సజెస్ట్ చేయాలి. సరే, మినరల్స్ వల్ల వచ్చే అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి అంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇందాకే మనం చెప్పుకున్న ఒక ట్రేస్ ఎలిమెంట్ అయోడిన్. ఈ అయోడిన్ తక్కువ అవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాల్షియం తక్కువ అవడం వల్ల ఎముకలు గుల్లబారడం జరుగుతుంది. ఐరన్ తక్కువ అవడం వల్ల రక్త శాతంలో హిమోగ్లోబిన్ శాతం అనేది తగ్గిపోతుంది. తర్వాత లాస్ట్ కి ఒక విషయాన్ని నేర్చుకోవాలన్నా లేదు మన బాడీకి మన శరీరానికి శక్తిని అందించాలన్నా కూడా ఈ మినరల్ అనేది అధిక పాత్ర అనేది వహిస్తుంది. అంటే నేర్చుకునే తత్వం, లెర్నింగ్ యాటిట్యూడ్ రావట్లేదు. ఎందుకు అంటే మనకి కాన్సన్ట్రేషన్ లేదని మనం భావిస్తాం. ఆ కాన్సన్ట్రేషన్ రావడానికి మీకు మినరల్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. ఆ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఆ లెర్నింగ్ యాటిట్యూడే రాదు కొంతమందికి పిల్లలకి. అప్పుడు అర్థం చేసుకోవాలి వీళ్ళకి మినరల్ డెఫిషియన్సీ ఉంది, దాన్ని మనం రీప్లేస్ చేస్తేనే వీళ్ళు కాన్సన్ట్రేటెడ్ అయ్యి చదువుకుంటారు అన్న విషయం. అలాగే మినరల్ డెఫిషియన్సీ వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా తగ్గిపోతుంది. దాని ద్వారా వ్యాధుల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. అలాగే కణజాలానికి, కండరాలకి ఇందాక చూసాం కదా, అలా గుండెకు సంబంధించిన కండరాలు కానివ్వండి, మెదడుకు సంబంధించిన కండరాలు కానివ్వండి, బలంగా లేకపోవడం వల్ల వాటికి సంబంధించిన వ్యాధులనే వస్తాయి.
అలాగే సెల్స్ అనేవి అంటే కణాలు అనేవి యాక్టివేట్ లేకపోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సరిగా మన శరీరంలో లేకపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా పుట్టిన వాళ్ళకే కాదండి, పుట్టబోయే పిల్లల్లో కూడా ఈ మినరల్ డెఫిషియన్సీస్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. అవేంటి అంటే తక్కువ బరువుతో పుట్టడం, లోపాలతో పుట్టడం. చాలా మంది కొంతమంది పైన తల మీద స్కల్ లేకుండా పుడతారు. ఏదో చాలా డెఫిషియన్సీస్ తో పుడతారు. సిండ్రోమ్ డెఫిషియన్సీస్ తో పుడతారు. అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లోపాల్లాగా పుడతారు. ఇలా జన్యుపరంగా లోపాలతో పుడతారు. ఫిజికల్ అంటే శారీరకంగా లోపాలతో పుడతారు. బరువు తక్కువగా పుడతారు. ఇలాంటివి కూడా తల్లిలో ఉండే మినరల్ డెఫిషియన్సీస్ వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే చాలా మందికి గోర్లు కొంచెం పెరగగానే విరిగిపోవడం కానివ్వండి, వెంట్రుకలు కొంత పెరగగానే సగానికి కట్ అయిపోయి వచ్చేయడం కానీ, రూట్ నుంచి వస్తే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందని. అలాగే వెంట్రుక కొంత పెరిగిన తర్వాత సగం నుంచి కట్ అయి వస్తుంది, 2 ముక్కలుగా అయిపోతుంది అంటే మీకు మినరల్ డెఫిషియన్సీ ఉందని. అందుకే చెప్తారు గోళ్ళు మరియు వెంట్రుకలు మీ ఆరోగ్యం ఎలా ఉందనేది డిసైడ్ చేస్తాయి. హెల్తీగా అంటే ఆరోగ్యంగా ఉండే గోళ్ళు మరియు వెంట్రుకలు అనేవి మీకు ఏ డెఫిషియన్సీస్ లేవు అనే దానికి సూచకంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి ఎప్పుడైతే విరిగిపోవడము అట్లా ఉన్నాయో మీకు మీ బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఒక అవగాహన ఏర్పరచుకోండి. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు అసలు మినరల్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ లభిస్తాయి, ఒకవేళ గనక ఇవి తగ్గడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మామూలుగా మన ఆహారంలో ఎందుకు తీసుకోలేకపోతున్నాము, ఎలా తీసుకుంటే ఆహారము అనేది మనకి పూర్తి మినరల్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఎలా వస్తాయి మినరల్స్ అంటే మొక్కల్లోనూ, చెట్లల్లోనూ, వాటర్లోనూ, భూమిలోనూ దొరికే లవణాలు, ఖనిజాలు అంటే మినరల్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్. అక్కడి నుంచి మినరల్స్ వస్తాయి. ఇప్పుడు సరే మన ఆహారంలో మినరల్స్ ఉన్నాయా, మనం సరైన పద్ధతిలో తీసుకుంటున్నామా, తీసుకోవట్లేదు. ఎందుకు అంటే 7 నుంచి 9 రకాల రంగులున్న ఆహారాలు మనం రోజువారీ ఆహారంలో మనం తీసుకుంటే మాత్రమే మనకి మినరల్ డెఫిషియన్సీ రాకుండా పూర్తిగా తీసుకున్న అంటే మినిమం 60 రకాల మినరల్స్ తీసుకున్నట్లు అవుతుంది. కానీ మనం ఇట్లా తీసుకోవట్లేదు కాబట్టి, పోషకాహార లోపం ఉంది కాబట్టి దాని ద్వారా వచ్చే మినరల్స్ కూడా మనకి 15 రకాలు మాత్రమే మన శరీరానికి అందుతుంది. ఈ మినరల్స్ వల్ల తక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ అన్ని లిస్ట్ చదువుకున్నాం కదా మనం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎముకల ప్రాబ్లమ్స్ కానివ్వండి, రక్తం తక్కువైపోవడం కానివ్వండి, నేర్చుకునే తత్వం అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల నేర్చుకునే తత్వం తగ్గిపోతుంది, ఎనర్జీ రావడం తగ్గిపోతుంది, వ్యాధులు బారిన పడడం ఎక్కువవుతుంది, పళ్ళు త్వరగా పుచ్చిపోతాయి, క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటది. అలాగే పుట్టే పిల్లలు కూడా బరువు తక్కువతో పుడతారు, లోపాలతో పుడతారు, జన్యు లోపాలతో కూడా పుట్టే అవకాశం ఉంది. వెంట్రుకలు, గోళ్ళు తొందరగా తెగిపోవడం, గోరు కొంచెం పెరగగానే రాలిపోవడం, ఇలాంటివన్నీ మినరల్ డెఫిషియన్సీస్ వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు మేడం, వీటన్నిటికీ ఏంటి సొల్యూషన్ అంటే వెస్టీజ్ ప్రీమియం కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కంపెనీ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేసింది. ఆ చేయడం ద్వారా మనకి ఈ మినరల్స్ డెఫిషియన్సీని రీప్లేస్ చేస్తుంది. అంటే మన శరీరానికి నార్మల్ గా 60 రకాల అంటే తక్కువలో తక్కువ 60 రకాల మినరల్స్ మన శరీరానికి అందాలి అంటే ఈ సిఎండి డ్రాప్స్ లో 84 రకాల మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ మన శరీరానికి అందిస్తుంది. దాని ద్వారా మనం ఎటువంటి మినరల్ డెఫిషియన్సీ లేకుండా మన సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది, త్వరగా మన శరీరంలోకి అబ్జర్బ్ అవ్వడానికి వాటర్ ద్వారా తీసుకుంటాం కాబట్టి తొందరగా అబ్జర్బ్ అవుతాయి, సెల్స్ తొందరగా యాక్టివేట్ అవుతాయి, దాని ద్వారా టిష్యూస్ యాక్టివేట్ అవుతాయి, దాని ద్వారా ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి, దాని ద్వారా సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, సిస్టమ్ ద్వారా మన శరీరం మొత్తం
మొత్తం యాక్టివేట్ అవుతుంది. అలా ఒక సిఎండి డ్రాప్స్ ని మన లైఫ్ లో రోజు తీసుకునే వాటర్ లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయన్నమాట. సరే, దీన్ని ఎలా తయారు చేస్తారంటే మనం పేరులోనే ఉంది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటే అధిక సాంద్రత గల మినరల్స్ ఉండే నీటి చుక్కలు అని అర్థం. దీన్ని ఎక్కడ నుంచి తీసుకుంటారు అంటే ఉత్తర భాగంలో ఉండే అంటే నార్త్ యునైటెడ్ స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ లో ఉత్తర భాగంలో ఉండే ఊటా గ్రేట్ సాల్ట్ లేక్ అనే దాని నుంచి మనము ఈ మినరల్ డ్రాప్స్ అనే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే ఏదో మన మిషన్స్ పెట్టి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఏదో ప్రాసెస్ చేసి పంపిస్తామని కాదు. దీంట్లో ఒక మెథడ్ వాడతారు, అదేంటంటే 2 years ఎవాపరేషన్ మెథడ్. ఈ 2 year ఎవాపరేషన్ మెథడ్ ఏంటంటే ఆ వాటర్ ని దీంట్లోనే పేరులోనే ఉంది కదా, గ్రేట్ సాల్ట్ లేక్ అంటే ఎక్కువ సాంద్రత కలిగిన ఉప్పు కలిగిన సరస్సు, అది ఊట. ఆ వాటర్ ని మనం ఇందాక ఉప్పుని ఎలా తయారు చేస్తామో అలా సూర్యరశ్మికి ఎండబెడతారు. ఎండ పెట్టడం ద్వారా అది క్రిస్టల్ ఫార్మెట్ లో అధిక సాంద్రత కలిగిన దానిలాగా తయారవుతుంది. వాటి నుంచి డ్రాప్స్ తయారు చేసి మనకి ఈ 16 ml సిఎండి డ్రాప్స్ బాటిల్లో దాన్ని పొందుపరిచి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంట్లో 84 రకాల మినరల్స్ ఉండడం వల్ల మన బాడీ ఎలా దీన్ని తీసుకుంటది, దానివల్ల మనకి యూజ్ ఏంటి అనేది చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఏంటి అంటే ఈ బొమ్మ చూడండి. యాక్చువల్లీ మన శరీరంలో ఉండే బ్లడ్ pH లెవెల్ ఎంత అంటే 7.35 to 7.45. 7 అనేది న్యూట్రలైజ్, 7 కంటే తక్కువ ఉంటే అంటే 6, 5, 4, 3, 2, 1 యాసిడ్ నేచర్. 7 తర్వాత ఉండే నేచర్ వచ్చేసి ఆల్కలిన్ నేచర్. ఆల్కలిన్ నేచర్ మన బ్లడ్ కి మినిమం గా ఆల్కలిన్ నేచర్ అనేది మన బ్లడ్ కు ఉంటది. ఎప్పుడైతే యాసిడ్ నేచర్ కి మన బ్లడ్ మారుతుందో దాని ద్వారా మనకి చాలా నష్టాలు అనేవి కలుగుతాయి. ఎప్పుడు మన బ్లడ్ అనేది ఆల్కలిన్ నేచర్ లో ఆమ్లము క్షారము అంటాం కదా మనం చదువుకునేటప్పుడు, ఆమ్ల గుణం గనక రక్తంలో కలిగి ఉంటే మనకి చాలా రకాలైన ఇబ్బందులు వస్తాయి. మెటబాలిక్ ఎసిడోసిస్ అనే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకని క్షార గుణాన్ని కలిగి ఉన్న రక్తాన్ని అలాగే మెయింటైన్ చేయడం ద్వారా మన హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. బాడీ అసిడిక్ లో ఉంటే బాడీ ఆమ్ల గుణంలో ఉంటే పూర్ హెల్త్ అని అర్థం, తక్కువ ఆరోగ్యంగా ఉన్నారు అని. అదే క్షార గుణంలో ఉంటే ఎక్కువ ఆరోగ్యంలో ఉన్నారు అని అర్థం. ఇది మనకు చేసే పని. ఎసిడిక్ నేచర్ లో ఉన్నారని మీరు ఎలా చెప్తారు మేడం అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే రోజు మనకు వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్, తలనొప్పి రావడం, కన్ఫ్యూజ్ అవ్వడం, ఒక పనిలో మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఆకలి సరిగా లేకపోవడం, చాలా నీరసంగా ఉండడం, తిన్నా కూడా నీరసంగా ఉండడం, లాస్ట్ స్టేజ్ అంటే మెటబాలిక్ ఎసిడోసిస్ బాగా ఎక్కువ ఆమ్ల గుణాలు ఎక్కువైపోతే కోమాలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మనకి రక్తం అనేది ఆమ్ల గుణానికి మారుతుంది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. అందుకనే ఎప్పుడు మనం క్షార గుణాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే, క్షార గుణం అంటే ఆరోగ్యకరం అని అర్థం. మన ఈ మినరల్ డ్రాప్స్ తీసుకోవడం వల్ల చూడండి, ఎసిడిక్ ఉండే వాటరు ఎప్పుడైతే మనం సిఎండి డ్రాప్స్ యాడ్ చేస్తామో అవి ఆల్కలిన్ వాటర్ విత్ మినరల్స్ గా తయారవుతుంది. దాన్ని మనం వాటర్ లో కలిపి తీసుకుంటాం కాబట్టి మనకి అబ్జార్ప్షన్ అంటే శోషించే లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అవడం వల్ల ప్రతి కణానికి ఈ మినరల్స్ అనేవి అందేలాగా చేస్తుంది. ఏం చేస్తుంది ఈ ఆల్కలిన్ నేచర్ ఉండడం, క్షారగుణం ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ బాడీలోకి వెళ్ళగానే ఇది యాసిడ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే
7 న్యూట్రలైజ్ అని చెప్పాను కదా, 6, 5 అలా ఉంటే ఈ సిఎండి డ్రాప్ తీసుకోవడం వల్ల న్యూట్రలైజ్ చేస్తుంది. దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది సొల్యూషన్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచి రోగాల బారిన మనం పడకుండా చేస్తుంది. ఆక్సిజన్ సరఫరాని ఎక్కువ చేస్తుంది. దీంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సరఫరాని చేస్తుంది. అలాగే విటమిన్స్, మినరల్స్ అబ్జర్బ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా విటమిన్స్ అనేవి అబ్జర్బ్ అవ్వాలి అంటే మినరల్స్ ఖచ్చితంగా కావాలి. మనం ఆహారంలో విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే ఇవన్నీ తీసుకుంటాం. తీసుకోవడం వల్ల మాత్రమే విటమిన్స్ అనేవి మన బాడీలో జీర్ణ వ్యవస్థలో లోపలికి అబ్జర్బ్ అవ్వవు. వాటికి ఎప్పుడైతే మినరల్స్ యాడ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఆ మినరల్స్ వల్ల ఈ విటమిన్స్ అనేవి అబ్జర్బ్ అయ్యే గుణాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు మాత్రమే మన శరీరానికి తగిన విటమిన్స్ అనేవి లోపలికి అబ్జర్బ్ అవుతాయి. అవ్వడం వల్ల మన సెల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. ఒకదానికొకటి అతుక్కోకుండా మన రక్తంలో కణాలు అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇది మెటబాలిజం ని అంటే మన వ్యవస్థలో ఉండే జీవ ప్రక్రియని మెరుగుపరుస్తుంది. ఆ మెరుగుపరచడం ద్వారా మీకు అనేది శక్తి బాగా వస్తుంది. స్కిన్ హెల్త్ అంటే చర్మ వ్యాధులకు కానివ్వండి, చర్మ ఆరోగ్యానికి కానివ్వండి, సిఎంబి అనేది చాలా బాగా పనిచేస్తుంది. కండరాల పనితీరును కూడా మెరుగుపరిచింది. మనకి మన మీటింగ్స్ లో చాలా సార్లు సిఎంబి గురించి ఒక డెమో చెప్పినప్పుడు సిఎంబి తాగే ముందు వాళ్ళకి ఎంత శక్తి ఉంది, సిఎంబి తాగిన తర్వాత ఒక మనిషిని వాళ్ళు ఎలా లిఫ్ట్ చేస్తున్నారు అనేది కానివ్వండి, బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎంతవరకు చెయ్యి తర్వాత ఎక్కడ వరకు అది కండరం అనేది వ్యాకోచం చెందుతుంది అనే దాని గురించి మనకి చాలా సార్లు డెమోస్ అనేవి మన మీటింగ్స్ లో చూపిస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ మినరల్స్ ఎంత ముఖ్య పాత్ర వహిస్తాయి అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అందరికీ ఏం చెప్తాము, పొద్దున సాయంత్రం ఎండకి మీరు ఎక్స్పోజ్ అవ్వండి, మీకు విటమిన్ డి అనేది వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి మనం సజెస్ట్ చేస్తాం. ఎందుకు అంటే ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలంటే విటమిన్ డి యాడ్ అవ్వాలి ఖచ్చితంగా. విటమిన్ డి యాడ్ అయితే మాత్రమే ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ సూర్యుడి నుంచి వచ్చే విటమిన్ డి మనకి మన బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి పనికిరాదు. విచిత్రంగా ఉంది కదా, నిజంగానే పనికిరాదు. ఎందుకంటే సూర్యుడి నుంచి మనకు వచ్చేది విటమిన్ D2, అది మన శరీరము అబ్జర్వ్ చేసుకోలేదు. ఎప్పుడైతే మనకి మినరల్స్ యాడ్ అవుతాయో మన బాడీలో అప్పుడు మాత్రమే విటమిన్ D2 అనేది విటమిన్ D3 గా మారి మనకి అబ్జర్వ్ అయ్యే గుణాన్ని కలిగి ఉంటది. అదే కాకుండా ఈ విటమిన్ D3 అనేది కాల్షియం అనే ఖనిజాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అలా ఒకదానికొకటి ఇంటర్లింక్ గా మినరల్స్ పనిచేస్తాయి, విటమిన్స్ పనిచేస్తాయి. ఓకేనా? అలా విటమిన్ శోషణకి, విటమిన్ డి అనే శోషణకి మినరల్స్ అంత ముఖ్య పాత్ర వహిస్తాయి. కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఈ విటమిన్ డి అనే విటమిన్ చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సిఎండి అనేవి అసలు ఎవరు వాడాలి అనేది అర్థమైందా? ఎవరు వాడాలి అంటే ఏ ప్రొడక్ట్ అయినా మంది 12 సంవత్సరాల పైబడిన వాళ్ళకి మాత్రమే మనం సజెస్ట్ చేస్తాము. ఒకవేళ పిల్లలకి ఇవ్వాలి అంటే వెయిట్ ఉండే బరువును బట్టి అకార్డింగ్ టు దాన్ని యాడ్ చేసుకొని మనం పిల్లలకి అనేది అందించాలి. అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మినరల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా అని బ్లడ్ టెస్ట్లు చేపించి ఆ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటే మాత్రమే వాళ్ళకి ఈ మినరల్ డ్రాప్స్ అనేవి సజెస్ట్ చేయాలి. అదే పెద్దవాళ్ళు ఎంత తీసుకోవాలంటే 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే 1 లీటర్ వాటర్ కి 7 చుక్కల్ని మనం యాడ్ చేసుకుంటాం. 1 లీటర్ వాటర్ కి 7 చుక్కలు పిఎండిని యాడ్ చేసుకొని 3 సార్లుగా తాగాలంటే 3 లీటర్స్ లో ఒక రోజుకి హైయెస్ట్ అంటే 2 నుంచి 3 లీటర్లలో 7 చుక్కలు యాడ్ చేసుకొని తాగొచ్చు. అది పెద్దవాళ్ళ డోస్ అండి. చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు
తక్కువ సిఎండి డ్రాప్స్ ని యాడ్ చేసి ఇవ్వండి. అలాగే వాళ్ళకి ఏమన్నా మినరల్ డెఫిషియన్సీ ఉందో లేదో కనుక్కొని ఇవ్వండి. ఎందుకంటే మినరల్స్ ఎక్కువైనా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సరే, ఎలా వాడాలి అంటే మెటల్ బాటిల్స్ లో, అంటే చాలా మంది ఇప్పుడు ఆరోగ్యం మీద అవగాహన ఎక్కువ అవడం వల్ల స్టీల్ బాటిల్స్ వాడుతున్నారు. కానీ స్టీల్ బాటిల్స్ లో సిఎండి డ్రాప్స్ కలుపుకోకూడదు. ఎందుకంటే ఇది మెటల్ తో రియాక్ట్ అవుతుంది కాబట్టి సిఎండి డ్రాప్స్ అనేవి స్టీల్ బాటిల్లో వాడకూడదు. ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్ గానీ, హెల్త్ కావాలంటే గాజు బాటిల్స్ లో గానీ ఈ సిఎండి డ్రాప్స్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే పాలు మరియు పాలు పదార్థాలతో కలిపి, వాటర్ అంటే ఎందుకు పాలు పాల పదార్థాలు అన్నారంటే కొన్ని జ్యూసెస్ లో కూడా సిఎండి డ్రాప్స్ యాడ్ చేసుకొని తాగొచ్చు కాబట్టి. కానీ ఆ జ్యూసెస్ లో పాలు పదార్థాలు ఉంటే వాటిల్లో సిఎండి డ్రాప్స్ అనేవి మనం యాడ్ చేయకూడదు. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటి అంటే ఎవరు సిఎండి డ్రాప్స్ అనేవి తీసుకోకూడదు. ఎవరు తీసుకోకూడదు అంటే విరోచనాలు ఎక్కువగా అయ్యేవాళ్ళు తీసుకోకూడదు. గుండె సమస్యలు అంటే హార్ట్ అటాక్ ఇట్లాంటివి కాదండి. ఎస్ఏ నోడ్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని ఇంపల్సెస్ ఎక్కువ అవడం వల్ల, అంటే మిషన్ పెట్టారు గుండెకి, సరిగా ఎలక్ట్రిసిటీ దాంట్లో వర్క్ అవ్వడం లేదు, ఇలాంటివి ఉంటాయి కొన్ని కండిషన్స్. అలాంటి వాళ్ళకి ఈ సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదండి. అలాగే కొంతమందికి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా బీపీ అనేది కంట్రోల్లో ఉండదు, అన్కంట్రోలబుల్ బీపీ. అలా ఉండే వాళ్ళకి ఈ సిఎండి డ్రాప్స్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇందులో సోడియం ఉంటది. సోడియం అనేది బ్లడ్ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి మనం సజెస్టబుల్ కాదు. అలాగే డయాలసిస్ పేషెంట్ కి మనం సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదు. ఓకేనా? డయాలసిస్ వాళ్ళకి సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదు. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి మనం సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదు. అలాగే అధికంగా యూరిన్ పాస్ చేసే వాళ్ళకి, ఊరికే యూరిన్కి వెళ్తుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి, షుగర్ పేషెంట్స్ కి సిఎండి ఇవ్వచ్చు. కానీ వాళ్ళ అధిక మోతాదులో యూరిన్ కి పాస్ చేస్తున్నారు అనే వాళ్ళకి సిఎండి అనేది ఇవ్వకూడదు. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకి సిఎండి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఆల్రెడీ వాళ్ళకి కాల్సిఫికేషన్ బాడీలో ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఎక్కువగా బయట నుంచి కణజాలు శరీరానికి ఇవ్వడం వల్ల ఇంకా స్టోన్ ఫార్మేషన్ రేటు ఎక్కువగా ఉంటది. అంటే ఇంకా స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదు. ఇంకొకసారి చెప్తాను, సిఎంబి డ్రాప్స్ ఎవరికి ఇవ్వకూడదు అనేది మళ్ళీ క్లియర్ గా నోట్ చేసుకోండి. ఎవరికైతే విరోచనాలు అవుతున్నాయో అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ విరోచనాలు ఆగిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత సిఎండి డ్రాప్స్ ఇవ్వచ్చు. గుండె సమస్యలు ఉండే వాళ్ళకి, ఎలాంటి గుండె సమస్యలు అంటే పేస్ మేకర్ లాంటి మిషన్స్ వేసిన వాళ్ళకి మనం సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదు. తర్వాత అన్కంట్రోలబుల్ బీపీ అంటే ఎవరికైతే ఎన్ని మెడిసిన్స్ వాడినా బీపీ తగ్గట్లేదు, అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో అధికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదు. డయాలసిస్ పేషెంట్స్ కి సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదు. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రంలో మంట, చురుకు, నొప్పి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి మనం సిఎండి డ్రాప్స్ ఇవ్వకూడదు. అధికంగా యూరిన్ పాస్ చేసే వాళ్ళు, షుగర్ పేషెంట్స్ కి సిఎండి డ్రాప్స్ ఇవ్వచ్చు. కానీ ఎవరైతే ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఆల్రెడీ శరీరంలో రాళ్ళు ఏర్పడే సమస్య ఉన్నప్పుడు ఇవి బయట నుంచి ఖనిజాలు, లవణాలు లోపలికిస్తే ఇంకా రాళ్ళు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకి, అంటే రాళ్ళు ఉండే వాళ్ళకి మనం సిఎండి డ్రాప్స్ అనేవి సజెస్టబుల్ కాదు, మనం ఇవ్వము. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇది ఎంత కాస్ట్ అంటే ఎంఆర్పి వచ్చేసి 1100, డిపి ప్రైస్ మనకి 920 రూపాయలకి మనకి స్టోర్ లో లభిస్తుంది. పీవీలు వచ్చేసి 30.67 పీవీలు మనకు ఉంటాయి. క్వాంటిటీ ఎంత అంటే 60 ml బాటిల్లో మనకి ఇది లభిస్తుంది.
దీన్ని 1 లీటర్ వాటర్‌కి 7 చుక్కలు యాడ్ చేసుకొని అంటే 3 లీటర్స్ పర్ డే తాగొచ్చు. అంటే 7 చుక్కలు యాడ్ చేసుకొని 3 సార్లుగా తాగమంటే, ఆ 1 లీటర్ వాటర్‌నే 3 సార్లుగా తాగేవాళ్ళు గూడా ఉంటారు. కానీ కాదు. 1 లీటర్ అంటే మనం తీసుకునే ఒక రోజుకి మనం 4, 5 లీటర్లు తీసుకుంటుంటే, అందులో 2 లీటర్ల నుంచి 3 లీటర్లకి మనం ఈ డ్రాప్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 1 లీటర్‌తో స్టార్ట్ చేయండి. తర్వాత దాన్ని 2 లీటర్లకు పెంచుకోండి. మీరు ఎక్కువగా వాటర్ తీసుకుంటారనుకుంటే మాత్రమే 3 లీటర్స్‌కి దాన్ని పెంచుకోండి. లేదు అంటే 1-2 లీటర్లు వాటరు మన సీఎండీ డ్రాప్స్ యాడ్ చేసినవి సరిపోతాయి మనకి రోజువారీకి. సార్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో అడగండి సార్ సీఎండీ డ్రాప్స్ గురించి. మేడం ఏ వాటర్ లో వేసుకోవచ్చా మేడం? మినరల్ వాటర్ వేసుకోవచ్చా మేడం సిఎంజీ డ్రాప్స్? మేడం మినరల్ వాటర్‌లోనే వేసుకోవాలి మేడం. యాక్చువల్లీ మీరు బోర్ వాటర్‌లో యేసుకుంటే బోర్ వాటర్ అంటే ఇందాక మనం అంటే మినరల్ సోర్స్‌లో భూమిని కూడా చెప్పాము. భూమి నుంచి వచ్చిన వాటర్ అంటే బోర్ వాటర్‌లో ఎక్కువ మినరల్స్ ఉంటాయి ఆల్రెడీ. అలాంటివి మీరు వాటర్ టెస్ట్ చేయించుకున్న తర్వాతే ఈ మినరల్ డ్రాప్స్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. మినరల్ వాటర్‌లో ఉండేయి నేచురల్ మినరల్స్ కాదు మనకి. కాబట్టి దాంట్లో నిరభ్యంతరంగా మీరు యాడ్ చేసుకొని తాగొచ్చు. యెస్ మేడం. ఓకే మేడం. ఇంకేమైనా డౌట్ ఉందా మేడం? మేడం అదే మాకు వెన్నెముక ఆపరేషన్ అయింది కదా, యూరిన్ ఎక్కువ ఇదవుతుంది వాళ్ళు మేడం తాగకూడదని యూరిన్ చెప్పారా ఎక్కువ మేడం? పోయే వాళ్ళు మినరల్స్ అంటే ఎక్కువ స్థాయిలో తీసుకోకూడదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కిడ్నీ ఫిల్టరేషన్ మీరు వాటర్‌కి దాన్ని స్ట్రెస్ చేస్తారు. మళ్ళీ మినరల్‌కి కూడా స్ట్రెస్ చేస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. మేడం. కాబట్టి తక్కువ అంటే ఒక 3 డ్రాప్స్ అలా వేసుకొని తీసుకోవచ్చు కానీ అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఓకే మేడం. థాంక్యూ మేడం. ఓకే. ఓకే మేడం. టైము అయి వస్తుంది. ఇంకేదైనా చెప్పండి. డౌట్స్ ఉంటే మన టీమ్ మెంబర్సే కాబట్టి మన వాళ్ళు మనతో డిస్కస్ చేస్తారు, మాట్లాడదాం. లాస్ట్ ఒక 10 మినిట్స్ సెషన్ క్లోజ్ చేద్దాం మేడం. అంతే అయిపోయింది మీ సబ్జెక్ట్ మేడం? అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో క్లారిటీ ఎందుకు ఇప్పించామంటే అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువగా ఎవరు తీసుకోకూడదు అనేది వచ్చేసింది. మేడం గారు ఇంకొక మాట అన్నారు ఇందాక, 98% ఆఫ్ ది పీపుల్ అంటే అసలు ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా తయారు చేయబడింది దేనికంటే జబ్బులు లేని వాళ్ళు తీసుకోమని, అంటే ముందుగా జబ్బులు లేని వాళ్ళ కోసం అడ్వాన్స్ గా తీసుకుంటే లైఫ్ లో ఈ విటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ రావు అని అందుకు డిజైన్ చేయబడి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వచ్చిన వాళ్ళని ఎత్తుక్కొని ఇస్తా ఉన్నాం. మేడం గారు ఎందుకు ముందుగా కాషియస్ గా చెప్పారంటే, మీరు వచ్చిన వాళ్ళు వెంటబడి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోకుండా ఏది పడితే అది ఇవ్వకుండా, సో కొంచెం కాషియస్ గా మనకు అవేర్నెస్ కనుకుంటే ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు, వాళ్ళకి ఏ సమస్య ఉందో తెలుసుకొని ఇస్తే బెటర్ అనేది మేడం ఉద్దేశం. సో ఇంకొకటి హైలైట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి జబ్బులు రాని వాళ్ళు అంటే మనకి ఏమీ లేవు కదా, ఇప్పుడు ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి అంటే మనకు ఫుడ్ లో వెళ్ళలేకపోతున్నాయి కాబట్టి మినరల్స్ విటమిన్స్ అన్ని కూడా ఇవి ముందుగా తీసుకుంటే లైఫ్ లో రావు. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఇందుకు వెస్టేజ్ కంపెనీ దీన్ని డిజైన్ చేసింది. ఓకేనా? ఓకే మేడం, ఫీడ్బ్యాక్ సెషన్. ఫీడ్బ్యాక్ లాస్ట్ 10 మినిట్స్ ఈరోజు డిలే అయిపోయింది కాబట్టి లాస్ట్ 10 to 15 మినిట్స్. గుడ్ మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. మేడం ఆల్రెడీ స్పిరులినా అది వాడుతున్నాం మేడం. నేను అబ్జర్వ్ చేసింది కూడా హీట్ ఒకటి వస్తుంది మేడం, హీట్ రేజ్ అవుతుంది మేడం బాడీలో. అంటే మీరు తర్వాత వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు సార్. ఓకే. తర్వాత స్మెల్ ఒకటి, తర్వాత గ్యాస్ట్రైటిస్ ఒకటి మేడం. అంటే ఇది యూస్ చేసిన ఆఫ్టర్ నాకు మీరు వస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తాగుతున్నారా సార్? మేడం ఇంకోటి, మీరు ఆఫ్టర్ మీల్స్ 1 అవర్ ఆఫ్టర్ మీల్స్ చెప్పారు కదా మేడం యూజింగ్. అవును సార్. వేరే మన వెస్టేజ్ ఛానల్లోనే బిఫోర్ మీల్స్ 1 అవర్ అని చెప్పారు మేడం. ఇది సేమ్ స్పిరులినాది. సార్ యాక్చువల్లీ స్పిరులినా ఎంప్టీ స్టమక్ తో కూడా తీసుకోవచ్చు.
ఓకే. అంటే మీరు ఆహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పూట మీకు ఫుడ్ దొరకట్లేదు. దాని బదులు స్పిరులినా తీసుకోవచ్చు. కానీ ఓకే. మీరు ఆహారంతో తీసుకుంటున్నప్పుడు తర్వాత తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. స్పిరులినాని ఎలా అయినా వాడుకోవచ్చు. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దానికి తగ్గట్టుగా స్పిరులినా తీసుకుంటాం. ఓకే. ఓకే మేడం. మీరు ఆహారము తీసుకొని స్పిరులినా తీసుకుంటే మీకు బాడీలో క్వాంటిటీ పెరిగిపోతుంది గదా! అవును మేడం. డైజెషన్ ప్రాసెస్‌కి టైం పడుతుంది కాబట్టి తర్వాత తీసుకోమని చెప్పాం. మీరు స్పిరులినా తీసుకొని వెంటనే ఆహారం తీసుకుంటే డబుల్ క్వాంటిటీ అనేది మీరు శరీరానికిస్తారు. ఓకే మేడం. మీరిందాక ఒక మాట అన్నారు మేడం. అది ప్రోటీన్స్ ఎక్కువైనా గూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద అటాక్ జరుగుతుందన్నారు మేడం. సో, ప్రోటీన్స్ ఎక్కువైతే ఇమ్యూన్ అవును. సిస్టమ్ మీద అటాక్ జరగదు సార్. ప్రోటీన్స్ ఎక్కువైతే కూడా మన శరీరానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే యూరిన్‌లో ప్రోటీన్ పోవడము, ఆహ్, అట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్నొస్తాయన్నమాట. కాబట్టి నేను చెప్పింది మన బాడీలో మనమే చేసేవి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆ టాపిక్ వేరే, ఈ టాపిక్ వేరే. ఓకే. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. గుడ్ ఫీడ్‌బ్యాక్ మార్నింగ్ మేడం. సెషన్. గుడ్ మార్నింగ్ మేడం. రాజమండ్రి మేడం. గుడ్ మార్నింగ్. సిఎన్‌డి డ్రాప్స్ ఎందుకు లైట్‌గా ఉప్పుగా ఉంటది అనేది ఎన్నాళ్ళు నాకు తెలీదు మేడం. అంటే మన మీటింగ్‌లో చెప్తుంటే నేను సిఎన్‌డి డ్రాప్స్ మేము వాడుతున్నాం మేడం. ఓకే మేడం. కానీ ఇవాళ మీరిచ్చిన సొల్యూషన్ మాత్రం చాలా బాగుంది. సిఎన్‌సి డ్రాప్స్ గురించి చెప్పింది మాత్రం చాలా బాగుంది. నాకు క్లారిటీ వచ్చింది మేడం. ఇది ఎందుకు వాడాలో. ఓకే మేడం. థాంక్ యూ. చాలా అందుకే బాగా ఒకటికి చెప్పారు. 2 సార్లు నిదానంగా చెప్పా మేడం. అంటే టాపిక్ కొంచెం టిపికల్ ఇది. కొంచెం హ్మ్. బాగా అర్థం చేసుకుంటారని కొంచెం స్లోగా ఎక్కువ టైం తీసుకొని చెప్పా అన్నమాట. చాలా బాగా చెప్పారు మేడం. అసలు నాకు బాగా సీఎండీ డ్రాప్స్ నేను ఒకళ్ళకి ఎలా చెప్పివ్వాలనేది నాకు బాగా క్లారిటీ చెప్పారు. చాలా బాగుంది మేడం. చాలా థాంక్స్ మేడం. అందుకే అంతే మేడం. ప్రతిరోజు జూమ్ అటెండ్ కావాలంటుంది. అలాగా సార్. ఇది ఎందుకు లైట్‌గా ఉప్పుగా ఉంటుందనేది ఇన్నాళ్ళు నాకు తెలీదు సార్. అంటే వాడుతున్నాను. లైట్‌గా ఓకే. ఉప్పుగా ఓకే. ఎందుకు ఉంటుందా అనేది క్లారిటీ లేదు నాకసలు. ఓకే మేడం. ఓకే. ఓకే. ఇవాళ శ్రీదేవి మేడం చెప్పింది నాకు క్లారిటీ వచ్చింది. నేను 10 మందికి ఎవరికన్నా ఇవ్వాలంటే నాకు బాగా అది క్లారిటీ వచ్చింది ఇవాళ. ఓకే. బి. వెంకటేశ్వర్లు గారు. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సెషన్ అయితే అల్టిమేట్ ఉంది మేడం. థాంక్ యూ. ప్రతి సీఎండీ డ్రాప్స్ గురించి అయితేనేమి, లేకుంటే అవి మీరు చెప్పిన 3 స్పిరులినా క్యాప్సూల్స్ గురించి అయితేనేమి, ఈ ప్రొడక్ట్స్ అయితే ఏ ప్రొడక్ట్ గురించి అయితే చెప్పారో అవన్నీ సూపర్ మేడం. ఇలాగే ప్రతి ఒక్క విస్టేజ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి ఇలానే జూమ్ కండక్ట్ చేసి, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంది, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు అనేవి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం మేడం మేము. థాంక్ ఓకే యూ. సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. నెక్స్ట్ వన్ ప్లీజ్. నెక్స్ట్ వన్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం సప్లిమెంట్స్ గురించి నాలెడ్జ్ లేకుండా మనం బిజినెస్ చేయటం అనేది అది మనం చేసే తప్పు. ఒక పెద్ద తప్పు. సప్లిమెంట్స్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాలి మేడం. ఇలా మనం జూమ్‌లో ప్రతిరోజు గూడా ఏదో ఒక ప్రొడక్ట్ గురించి చెప్పుకుంటూ, తెలియజేసుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళకి గూడా క్లారిటీ వచ్చిద్ది మేడం. ప్రతి ఒక్కళ్ళకి గూడా ఎందుకు వాడాలి? ఏముంటాయి దీంట్లో అనేది క్లారిటీ ఇస్తే మనకి బావుంటది. వాడుకునే వాళ్ళకి గూడా బావుంటది మేడం. థాంక్ యూ మీరు మేడం. ప్రతి ప్రొడక్ట్‌కి గూడా నాలెడ్జ్ ఇలా జూమ్‌లో అటెండ్ చేయండి మేడం. మేము నేర్చుకుంటాం మేడం ఖచ్చితంగా. అలాగే మేడం. థాంక్ యూ మేడం. ఇంత బాగా నాలెడ్జ్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ లీడర్స్. మనకి చూడండి ఎంత సబ్జెక్ట్ అనేది అందరి దగ్గరికి వెళ్ళి స్పిరులినా బాగుంటది, టీ పొడి బాగుంటది, పోతే డ్రాప్స్ తీసుకోండి కాదు, ఎందుకు తీసుకోవాలో రీజన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. మన కాడ రీజన్ కానీ నాలెడ్జ్ కానీ లేకపోవడం వల్ల ఏదో ఒకటి తీపిచ్చి మన పీవీల కోసం చూస్తున్నాం. ఇదే సార్ మనం చేస్తున్న తప్పు. సో మన అదృష్టం ఏంటంటే
ఆ పాతకాలపు ఆయుర్వేదం ఫుడ్ ని, ఈ జనరేషన్ యొక్క మెడిసిన్ రెండు కలిపిన నాలెడ్జ్ మేడం దగ్గర ఉంది. పాతకాలం ఆయుర్వేదం నాలెడ్జ్ ఉంది, ప్లస్ ఈ జనరేషన్ మెడిసిన్ నాలెడ్జ్ ఉంది. అది మన టీంలో మన అప్లైనర్ గా ఉంటాం, మన అదృష్టం. కాబట్టి దాన్ని 100% మనం యూజ్ చేసుకోవాలి. మేడం గారు ఎప్పుడు అంటారు, ఇదే మేడం గారు, సార్ మేము రెడీగా ఉన్నాము, మీరు యూజ్ చేసుకోలేకపోతున్నారు అని స్టార్టింగ్ డేస్ లో అనేవాళ్ళు. సో ఈ అవకాశం వచ్చింది కాబట్టి ప్రతిరోజు మనం కూర్చొని ఇట్లా మేడం గారు వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ సెషన్ ఇస్తారు. కాబట్టి అసలు ఈ ప్రొడక్ట్స్ ఎందుకు పనిచేస్తాయో, ఎలా పనిచేస్తాయో, వాటి యొక్క యూజెస్ ఏంటో, కాన్సిక్వెన్సెస్ ఏంటో మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఆ కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. ఓకేనా? దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకెవరైనా ఫీడ్బ్యాక్? లాస్ట్ 8 minutes. ఈరోజు ఏమనుకోవద్దు, కొంచెం డిలే అయింది. ఎందుకంటే మూడు ప్రొడక్ట్స్ ఇవ్వడం వల్ల మేడం గారికి మనం ఫీడ్బ్యాక్ మధ్య మధ్యలో మన ఒపీనియన్స్ తీసుకుంటూ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా వెళ్ళింది ఇది. అందుకని కొంచెం డిలే అయింది ఈరోజు, ఏమనుకోవద్దు. ఎస్, గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అమరావతి మాట్లాడుతున్నాను మేడం. అర్థమైంది మేడం, చెప్పండి. ఓకే మేడం. ఫస్ట్ లో చెప్పారు కదా మేడం టీ పొడి గురించి. బయట టీ పొడికి ఎలా ఉందో, మన వెస్టేజ్ లో టీ పొడి వాడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది బాగా క్లారిటీ తీసుకున్నాం మేడం ఇవాళ. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మేడం. మహేష్ దుకురియా. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను వాటర్ అని ఎందుకన్నానంటే, అది కూడా ఏడ్లు, చెట్లు, వనమూలికల నుంచి వచ్చింది మేడం. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి సార్ మనకి ఆ వాటర్? అలా డౌట్ తోటి వాటర్ అని చెప్పాను మేడం. మేడం మీరు చెప్పిందంతా సూపర్ గా ఉంది మేడం. ఉప్పులు అంటే ఇవన్నీ దొరుకుతాయి మేడం. అవును సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ రాజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ టీ గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడు చిన్నపిల్లలకు తాపొచ్చున్నాయి మేడం. ఇప్పుడు వర్షాకాలం కదా, జలుబులు అందుకు చేస్తున్నాయి. సార్ మనది అడిక్టివ్ గా ఉండదు సార్ ఈ టీ పొడి. కాబట్టి ఎప్పుడైనా టీ రోజుకి 1 లేదా 2 సార్లు మాత్రమే తాగాలి. ఎందుకంటే ఎక్కువ సార్లు తాగకూడదు. చిన్నపిల్లలు అవనండి, పెద్ద పిల్లలు అవనండి. ఒక్కసారి ఇస్తే పర్లేదు సార్ చిన్నపిల్లలకి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. నెక్స్ట్ వన్ సురేష్ సార్, సుహాసిని. Madam, హలో sir. మేడం. యాక్చువల్గా morning, ఒక క్వశ్చన్. గుడ్ మార్నింగ్ మ్యామ్. స్పిరులినా మీరు అదే ఎవరెవరు వాడకూడదు చెప్పారు. దాంట్లో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు అన్నారు కదా. అవును సో మేడం. అంటే అధికంగా ఉన్న వాళ్ళకన్నా, లేకపోతే అసలు సోరియాసిస్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వకూడదా? ఎవరికి ఇవ్వకూడదు మేడం సోరియాసిస్ ఉండే వాళ్ళకి. ఓకే. ఆల్రెడీ ఇమ్యూనిటీ ప్రాబ్లమ్సే కదా వాళ్ళకి ఉండేది. ఇది ఇమ్యూనిటీ బాగా బూస్ట్ చేసిద్ది కాబట్టి ఇంకా ప్రాబ్లం పెద్దదయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఓకే. అందుకని వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళకి మీరు స్పిరులినా బదులు విటమిన్ సి స్ప్రే అట్లాంటివి యూజ్ చేయొచ్చు. అంటే అవి సపోర్ట్ చేస్తాయి, బూస్ట్ చేయవు. ఓకే. ఓకేనా మేడం? ఓకే మేడం. యా. సరే మేడం. నెక్స్ట్ వన్ లీడర్స్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ ప్రొడక్ట్ నాలెడ్జీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మాకు బాగా పెరిగినాయి మేడం. ఓకే మేడం. మాకు బయటకు వెళ్ళి ఏమన్నా చెప్పడానికి కూడా కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ఇవాళ నాలెడ్జ్ కూడా బాగా వచ్చింది మేడం మాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. మీరు నోరు తెరిచారు, మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విజయ్. విజయ్. విజయ్ నంద్యాల. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లాస్ట్ 4 minutes. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్.
ఈ రోజు ఇచ్చిన సెషన్ అయితే మాకు బాగా కనెక్ట్ అయింది మేడం. స్పిర్లినా గురించి కూడా మేము మేడం యూట్యూబ్లలో తెలుసుకున్నాం, కానీ ఇంత క్లారిటీ అయితే దాంట్లో కూడా తక్కువే ఉంది మేడం. మీరు చెప్పేది మెయిన్ ఏంటంటే అయితే బాగా అర్థమైంది మేడం. అలాగే మేడం మీరు మాకు ఇంకా ఎక్కువ జూమ్ లో ఇలా ప్రోడక్ట్ల గురించి వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ కట్ అవుతుంది. ఫోన్ వచ్చింది అంతే సార్, ఏం లేదు. నేనేమంటున్నానంటే ఇలా జూమ్ మీటింగ్ లో మాకు ఎక్కువ అయితే డౌన్లైనర్స్ కూడా వింటున్నారు. ఇంకోటి వచ్చేసి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది మాకు ఇలా వేరే వేరే ప్రోడక్ట్ల గురించి మీరు ఇక ముందు ఇవ్వాలి మేడం. అలాగే సార్. అంటే మెయిన్ ముఖ్యంగా మీలాగా దూరంగా ఉండి మీటింగ్స్ అంటే ఇక్కడ జనరల్ గా చెప్పే మన ఒంగోలు మీటింగ్ లో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తాము. అలాంటి మీటింగ్ కి మీరు ఇంత దూరం వచ్చి అటెండ్ అవ్వలేరు కాబట్టి జూమ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం సార్. అదే మేడం, మీరు వచ్చినప్పుడల్లా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ అంటే ఇంకా మీ తర్వాత మాకు బాగా అర్థమవుతుంది మేడం. శ్రీదేవి మేడం వస్తుంది. విజయ్, నీకు ఫోన్లు వస్తున్నట్టున్నాయి, డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ మాట్లాడదాం. ఓకే సార్. అయితే కట్ చేసిన వాడు కొడతానే ఉంటాడు అవతల. ఓకే, అదే జరుగుతుంది సార్. జరుగుతుంది, నాకు తెలుసు. వాళ్ళు వదలరు. సో లాస్ట్ వన్ ప్లీజ్, ఫీడ్బ్యాక్ లాస్ట్ వన్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, పెద్దరాజు, నంద్యాల సార్. మేడం చాలా బాగా చెప్పారు సార్. ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్న వారు కూడా ఈ సిఎండి డ్రాప్స్ వాడుకోవచ్చా అంటున్నాను సార్. ఓకే మేడం, వాడుకోవచ్చు సార్. దీనివల్ల లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు మేడం, లివర్ డిసీజ్ ఉండే వాళ్ళు కూడా వాడుకోవచ్చు సార్. కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళు అంటే డయాలసిస్ అలాంటి వాళ్ళు ఉండేప్పుడు వాడుకోకూడదు. ఏదన్నా ప్రాబ్లం ఆల్రెడీ అరైజ్ అయింది అంటే 7 drops కాకుండా తక్కువ మోతాదులో యాడ్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ మేడం HbA1c చేసింటాం మేడం, మనము బ్లడ్ టెస్ట్ చేపించింటాము. వాళ్ళ ఉంది అని అంటే ఎట్లా మేడం, ఇది వాడుకోవచ్చా వాళ్ళు షుగర్ పేషెంట్? HbA1c చేశాక రిజల్ట్ ఏమొచ్చింది సార్? పాజిటివ్ వచ్చింది మేడం, ఉన్నట్లా ఉంది అని. అది మామూలు షుగరే సార్. HbA1c అనేది మామూలు షుగర్ లెవెల్స్ ని చూపించేదే, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. పాజిటివ్ వచ్చినా కూడా వాడుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ మేడం. సెషన్ క్లోజ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రీదేవి మేడం. అడగండి, ఎక్కువ టైం ఇవ్వలేదు మీకు, అయినా కానీ చాలా రిస్క్ తీసుకొని ఉంటారు నాకు తెలిసి అది ప్రిపేర్ చేసుకోవడానికి, ఈ సెషన్ చేయడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థం చేసుకొని మన టీం మెంబర్స్ ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేయాలి. నేను డైరెక్ట్ గా ఫిజికల్ గా వెళ్ళలేకపోతున్నాను. యాక్చువల్ గా మేడం గారు గవర్నమెంట్ ఎంప్లాయీ స్టార్టింగ్ లో చెప్పారు 1 lakh శాలరీ. చాలా మందికి ఈ సెషన్ ద్వారా 2 క్లారిటీలు ఇవ్వదలుచుకున్నాను. నెంబర్ 1, మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులమి వెస్టేజ్ చేయొచ్చా? 20-30 వేలు తీసుకునే వాళ్ళే ఈ క్వశ్చన్లు అడుగుతున్నారు. మీకు డైరెక్ట్ గా మేడం గారే దీన్ని చేస్తున్నారు అంటే యూ కెన్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ 4 దాకా వర్క్ చేసి వచ్చి మళ్ళీ 4 నుంచి 10 దాకా పార్ట్ టైం గా వెస్టేజింగ్ చేస్తున్నారు. ఒకటో క్లారిటీ. రెండో క్లారిటీ, మెడిసిన్ బయట అంత అందుబాటులో దొరుకుతుంది కదా, మరి ఆ మెడిసిన్ సజెస్ట్ చేసే వాళ్ళే ఈ సప్లిమెంట్లు సజెస్ట్ చేస్తున్నారు. నిజంగా సప్లిమెంట్లు పని చేయకపోతే, దాంట్లో విషయం లేకపోతే మెడిసిన్ చెప్పే వాళ్ళే, మెడికల్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళే వెస్టేజ్ లో సప్లిమెంట్ల గురించి చెప్తారా? ఆలోచించండి. ఈ 2 విషయాలు మీరు క్లారిటీ తీసుకోండి. ఒకటి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వర్క్ చేస్తున్నారు, దట్టు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళే మెడిసిన్ ఇచ్చే వాళ్ళే, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఎక్కువ వస్తాయి. ఇవి గనక ముందుగా తీసుకుంటే ఆ విటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉండదు కాబట్టి ఆ ఇష్యూస్ అనేది తర్వాత రావు అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు దీంట్లోకి వచ్చారు. 2, మాకు టైం లేదు అంటున్నారు చాలా మంది. మీకు టైం లేదు అన్నోళ్ళు చూడండి, వాళ్ళు 2 షిఫ్ట్లుగా, ఒకటి గవర్నమెంట్ జాబ్ కి, 2 వెస్టేజ్ కి టైం కేటాయిస్తున్నారు. ఇది ఒకటి క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి మేడం ఫర్ యువర్ టైం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు ఇలాగే మాకు మరిన్ని సెషన్స్ ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. ఓకేనా? సో ఇంకొక విన్నపం సార్, రాబోయే
28th ఐ థింక్ 29th మనకి గుంటూరు సుబ్బయ్య శెట్టి సార్ నెలకి 48 లక్షలు తీసుకునే వ్యక్తి ఎంఎస్ఆర్ వాళ్ళ గురువు వస్తున్నారు. సో అది నేను డిసైడ్ అయింది, పెద్ద పెద్ద లీడర్స్ డిసైడ్ అయింది. వాళ్ళ టెస్టిమోనీ నాకు ఎక్కువసేపు మాట్లాడు, గంటన్నర సేపు ఉంటుంది సార్. తను ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, 12 లాంగ్వేజ్లు మాట్లాడటం కాదు సార్, 12 లాంగ్వేజ్ల్లో మీటింగ్స్ ఇస్తున్నాడు. ఓన్లీ బిజినెస్ కోసమే 12 లాంగ్వేజ్లు నేర్చుకున్నాడు. ఎవరో చూడండి, బిజినెస్ లో దమ్ము ఏంటంటే మనం ఎవరమో తెలియదు, ఆయన ఏ ఊరో తెలియదు, మనం ఎక్కడ ఉన్నాం, ఆయన ఎక్కడ ఉన్నాడు. కానీ ఈ రోజు మనం తాగే టీ పొడి కూడా అతని అకౌంట్ లోకి డబ్బు రూపంలో వెళ్తుంది. అది సార్ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పవర్. మరి అలాంటి వ్యక్తి ఎలా క్రియేట్ చేశాడు ఇంత సామ్రాజ్యాన్ని, ఇంత పెద్ద పెద్ద టీంలు ఎలా తయారు చేశాడు, భాష రాని రాష్ట్రాల్లోకి పోయి ఎలా టీం వేసాడు, ఇవన్నీ మీకు ఆ రోజు చెప్తారు సార్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంత మంది అయితే ఎక్కువ మందిని అక్కడ ప్రమోట్ చేసుకుంటారో, ఆయన టెస్టిమోనీ వినిపించుకుంటారో, మీరు టీంని ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది మీ బిజినెస్. సో మీరు వినాలి, మీ కింద టీంతో వినిపించుకోవాలి. ఇది ముఖ్యంగా గమనించాలి. ఎక్కువ మంది మీటింగ్ ప్రమోట్ చేసుకోండి. నెంబర్ 1. లాస్ట్ పాయింట్ వచ్చి ఎంఎస్ఆర్ గారు నాకు స్టార్టింగ్ లో మీటింగ్స్కి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, సార్ స్టార్టింగ్ లో సప్లిమెంట్స్ ఎక్కువ వాటి జోలి పోవద్దు, ఎందుకంటే దాని మీద అవగాహన వచ్చిందాకా, దాని మీద నమ్మకం వచ్చిందాకా నువ్వు ఎక్కువగా మీరు ప్రమోట్ చేయొద్దు. స్టార్టింగ్ లో రెగ్యులర్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడో నాకు అర్థం కాల. సో గ్రాడ్యువల్ గా నాకు తెలిసింది ఏంటంటే, మనకి వాటి మీద పూర్తి అవగాహన ఎట్లాగా. ఇప్పుడు మేడం గారు ఉన్నారు మనకి చెప్పడానికి. 2 CNT ట్రైనింగ్స్ అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అని ఈ కంపెనీ ట్రైనింగ్స్ పెట్టింది ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వటానికి. అలాంటి వాటికి మనం అటెండ్ అయ్యాక, వాటి మీద నాలెడ్జ్ పెరిగాక మనం ఫ్రీగా సజెస్ట్ చేయొచ్చు. బట్ నీ కాడ దాని మీద నాలెడ్జ్ లేకుండా సజెస్ట్ చేస్తే, ఇప్పుడు వాడు వేడి చేసినా నీదేనంటాడు. ఇప్పుడు మొన్న ఎక్కడో నేను విన్నాను, వాడు ఆల్రెడీ రేపు మాపు సాగుపోయే పేషెంట్, వాడి మీద సప్లిమెంట్లు మొత్తం వదిలేరు, వాడు ఎట్టా పోతాడు, దీనివల్ల పోయాడని అదొక అపవాదం అనమాట. సో ఇట్లాంటి అన్ని ఇష్యూస్ అన్ని వస్తుంటాయి. కాబట్టి మనకి సప్లిమెంట్స్ జోలి పోయేటప్పుడు మాత్రం చాలా మంది అంటే మన ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోకుండా స్టార్టింగ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వాడి జోలి పోవద్దు. ఇది నాకు ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాట. అంటే అవి పని చేయమని కాదు, పని చేస్తాయి. అవి ఎలా పని చేస్తాయో, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నీ క్లారిటీ లేకుండా వాడి జోలి పోవద్దు. ఇది ఆయన చెప్పింది. నేను దాన్ని ఇంతవరకు సొంత బ్యాటింగ్ ఇంతవరకు చేయలే. అలా ఫ్లాక్స్ ఆయిల్, స్పిరులినా, అలోవెరా ఏదో 2-3 ఇచ్చుకుంటా కానీ, శతావరి మ్యాక్స్, మిగతాయి మాత్రం వాటి జోలి నేను పోను. దయచేసి స్టార్టింగ్ లో ఉండే వాళ్ళు ఈ మాట మీకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సీ యూ టుమారో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. దినేష్ సార్,